హరే కృష్ణ. కేసీ టాక్స్కి స్వాగతం. నేను లక్ష్మి. మహాపాతకయుక్తేవ యుక్తేవ సర్వపాతకైః శ్రుత్వై తదార్షం దివ్యం హి కావ్యం శుద్ధిమవాప్నుయాత్. మహాపాతకాలు చేసినవారు కానీ, అలాంటి వారితో సాంగత్యం చేసినవారు కానీ ఋషిప్రోక్తమైన ఈ మహాకావ్యాన్ని విననంత మాత్రం చేత ధన్యులవుతారు అని చెప్పి దీని అర్థం. ఇంతటి మహాకావ్యాన్ని మనకు అందించిన వాల్మీకి మహర్షిని మనందరం మనసులో స్మరిద్దాం. ఈ మహాకావ్యాన్ని మనకు అర్థమయ్యే విధంగా చెప్తున్న కృష్ణ చైతన్య గారికి మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత భాగంలో విభాండక మహర్షికి నెత్తిమీద కొమ్ముతో పుట్టడంతోనే బ్రహ్మజ్ఞానంతో ఉన్న కొడుకు పుడతాడు. అతని పేరే ఋష్యశృంగ మహర్షి. ఋష్యశృంగుని పాదం మోపినంత మాత్రం చేతనే లోమపాదుడి రాజ్యంలో వర్షాలు కురిసి ఆ రాజ్యం అంతా సుభిక్షంగా మారిందని, అతను ఎంతో బ్రహ్మజ్ఞానంతో ఉంటారని దశరథ మహారాజు వింటాడు. విని అమితానందం చెంది వారిని స్వయంగా తానే వెళ్ళి చూసి తన యజ్ఞానికి ప్రధాన ఋత్విక్కుగా పిలుద్దామని వంగరాజ్యానికి వెళ్తారు. లోమపాదుని అనుజ్ఞ చేత ఋష్యశృంగ మహర్షిని దశరథ మహారాజు తన యజ్ఞం కోసం తన రాజ్యానికి తీసుకువస్తారు. ఇలా అశ్వమేధ యాగం, పుత్రకామేష్టి యాగం జరిగిన తర్వాత పుత్రకామేష్టి యాగం నుంచి పాయస పాత్రని ఋష్యశృంగ మహర్షి తీసుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో మనం కృష్ణ చైతన్య గారిని అడిగి తెలుసుకుందాం. హరే కృష్ణ. హరే కృష్ణ. దశరథ మహారాజు రాజ్యంలో అశ్వమేధ యాగం జరిగింది. ఆ తర్వాత పుత్రకామేష్టి యాగం ఎలా జరిగిందో మీరు మాకు వివరించండి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. జై శ్రీరామ్. వైభవోపేతంగా తన పక్కన తన పట్టమహిషి అయిన కౌసల్య కూర్చుండగా దశరథుడు అశ్వమేధ యాగాన్ని పూర్తి చేసుకున్నాడు. ఋష్యశృంగుడు కూడా ఆ అశ్వమేధ యాగంలో జరిగిన రకరకాల తంతులన్నీ కూడా చాలా నైష్టికంగా, చాలా నియమబద్ధంగా అతను కూడా పూర్తి చేశాడు. ఎందుకంటే ఏ గర్భవాసంలోకైతే రామచంద్రమూర్తి రాబోతున్నాడో ఆ గర్భవాసాన్ని పూర్తిగా పునీతుడిని చేయటానికై వాళ్ళు చాలా విశేషమైన కొన్ని క్రతువులు ఆ అశ్వమేధ యాగంలో చేసినట్లుగా నేను మీకు చెప్పాను. ఆ అశ్వమేధ యాగం పూర్తయిన వెంటనే ఋష్యశృంగ మహర్షి ప్రధాన ఋత్విక్కుగా కూర్చొని అక్కడ పుత్రకామేష్టి యాగాన్ని ఆయన స్టార్ట్ చేశాడు. ఈ పుత్రకామేష్టి అంటే ఒక పుత్రుల కోసమై చేస్తున్న ఒక యాగం. దానికి ఎందరో వేద బ్రాహ్మణులు, రకరకాల శాఖల వాళ్ళందరూ వచ్చి చాలా మహోత్కృష్టమైన మంత్రోచ్చారణతో చాలా వైభవోపేతంగా ఆ పుత్రకామేష్టి యాగం కూడా కొంచెం దీర్ఘకాలంగా జరిగింది అక్కడ. అలా జరుగుతున్న తరుణంలో ఆ పుత్రకామేష్టి యాగానికి ఎప్పుడైతే హవిష్యులు ఇస్తున్నారో అక్కడ ఉన్న బ్రాహ్మణోత్తములు, వామదేవుడు, వశిష్ఠాది ఋషులందరూ కూడా అక్కడ ఆ హవిష్యులు ఇస్తున్నారో వాటిని పుచ్చుకోవటానికి స్వయంగా దేవతలే వారి వారి సూక్ష్మ రూపాలలో వచ్చి వారు తీసుకుంటున్నారు అనేటట్టుగా మనకు వాల్మీకి రామాయణం చెప్తుంది. అంటే ఓం వరుణాయ స్వాహ అంటే వరుణదేవుడే స్వయంగా వచ్చి ఆ హవిష్యుని తన చేతులతో తీసుకొని వెళుతున్నాడు. ఓం పార్జన్యాయ స్వాహ అంటే పార్జన్యుడు అంటే ఆ వర్షానికి అధిపతిగా ఉండే పార్జన్యుడొచ్చి ఆ హవిష్యుని తీసుకుని వెళుతున్నాడు. ఇది అందరికీ కనబడుతుందా అంటే యోగ్యత గల్ల వారికి మాత్రం కనబడుతుంది. ఖచ్చితంగా దశరథ మహారాజుకి, ఖచ్చితంగా ఆ పట్టమహిషి అయిన కౌసల్య, సుమిత్ర, కైకేయులకు ఇది అర్థమవుతుంది. ఇది వాళ్ళ నేత్రాలకు కనబడుతుంది. అక్కడ ఉన్న ఋషిపుంగవులందరికీ కనపడుతున్నది. ఎవరైనా ధార్మిక ప్రవృత్తిలో ఉండి ఆ యజ్ఞయాగశాలల దగ్గర కూర్చున్న వాళ్లకు కూడా ఇది కనబడుతుంది. అంటే
ఇది సాక్షాత్తు స్వర్గలోకంలో ఇంద్రుడు ఎలా అయితే ఒక పెద్ద క్రతువుని చేసినప్పుడు ఆయన హవిష్యిస్తుంటే శ్రీమన్నారాయణుడే స్వయంగా వచ్చి ఆ హవిష్యుని తీసుకుంటాడు స్వర్గలోకంలో. చతుర్భుజాకారంలో విష్ణువు వచ్చి ఆ ఇంద్రుడిస్తున్న హవిర్భాగాన్ని తీసుకుంటాడనేటట్టుగా మనకు పురాణాలు చెప్తున్నాయి. అలాగ ఇవాళ భూమండలంలో జరుగుతున్న ఈ పుత్రకామేష్టి యాగము యొక్క హవిష్యులన్నీ కూడా వారి వారి భాగాన్ని తీసుకోవటానికి ముక్కోటి దేవతలు కలిసి ఇక్కడికి వచ్చేశారు. మొత్తం యాగశాల మొత్తం కూడా సూక్ష్మ శరీరాలతో ఆ ముక్కోటి దేవతలు ఉన్నారు అక్కడ. అయితే ఇప్పుడు ఫైనల్లీ ఎప్పుడైతే ఆ బ్రహ్మగారు కూడా ఇక ఈ యాగానికి వచ్చేసి ఆయన తీసుకోవలసిన ఆయన హవిర్భాగాన్ని బ్రహ్మగారు తీసుకున్నారో, ఇదంతా కూడా వాల్మీకి ఈ సర్గంలో చెప్తున్నాడు. అంటే ఈ పుత్రకామేష్టి యాగం జరుగుతుండగా అక్కడ ప్యారలల్లీ దేవతలు బ్రహ్మతో మాట్లాడుకోవటం లాంటి విషయాలు కూడా జరుగుతున్నాయి అక్కడ. ఆ దేవతలందరూ బ్రహ్మను చూచి, నాయన మేము చాలా అలిసిపోయాము, చాలా సొలిసిపోయాము. ఎందుకంటే గత కొంతకాలంగా రావణాసురుడు మమ్మల్ని చెరబట్టి ఆ స్వర్గలోకాన్ని కూడా తన ఆధీనంలో తీసుకోవటమే కాకుండా, అంటే నేను గతంలో మహాభారతాలు చెప్పున్నప్పుడు చెప్పాను, ఎప్పుడైనా ఒక రాజు చాలా పరాక్రమవంతుడైతే ధార్మికంగా ఇంకొక రాజ్యం మీద యుద్ధం చేసి ఆ రాజ్యాన్ని కూడా తన రాజ్యంలో విలీనం చేసి ఆ రాజుని తన సామంత రాజులాగా ఉంచుకుంటాడు. ఇప్పుడు జరుగుతున్న ఈ అశ్వమేధ యాగంలో కూడా దశరథుడు ఎవరెవరైతే అధార్మికమైన రాజులు ఉన్నారో, ఆ గుర్రం ఎక్కడెక్కడైతే తిరిగిందో, ఎవరూ ఆ గుర్రాన్ని నియంత్రించలేదో, భయంతో నియంత్రించరు కొందరు, కొందరు జాగ్రత్తతో నియంత్రించరు కొందరు నిజంగా దశరథుడి పట్ల, ఇక్ష్వాకుకుల వంశతిలకాల పట్ల వాళ్ళకి గౌరవం ఉండి వాళ్ళంతట వాళ్లే శరణాగతి పొందుతారు. అలాగా ధర్మస్థాపనకు చేసేదే ఈ అశ్వమేధ యాగం. అంతేగాని మేము చాలా పరాక్రమవంతులమని చూపించడానికి, వాళ్ళ మదాన్ని పెంచుకోవడానికి కాదు ఈ అశ్వమేధ యాగం చేసేది. అలాంటిది రావణాసురుడు భూమండలాన్ని మొత్తం జయించటం అనేది పక్కన పెట్టండి. ఎందుకంటే వాడికి అసలు భూమి మీద ఉన్న వాళ్ళు వాడి సమవుజ్యులని అతను ఎప్పుడూ భావించలేదు. ఎందుకంటే అక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, మరి ఆ గుర్రం మొత్తం తిరుగుతుంటే మరి రావణాసుడు రాజ్యానికి గుర్రం వెళ్ళలేదా అండి, ఎందుకంటే సముద్రాలు ఒడ్డొచ్చాయండి అని మీకు లాజికలు ఉంటాయి కదా. రావణాసురుడు సముద్రం దాటి 100 యోజనాలు దాటి అక్కడ తన యొక్క రాజ్యాన్ని ఏర్పరచుకొని, అక్కడ నుంచి అతను మనుషులనేవాళ్ళు అతనికి చిన్న చిన్న క్రిములతో సమానం. ఆయన పైన ఊర్ధ్వలోకాలను, కింద లోకాలను జయించటం మొదలుపెట్టాడు. అంటే ఒక శ్రీలంకలో ఉన్న కొలంబోని రాజధానిగా చేసుకున్న రావణాసురుడు అక్కడ నుంచి పైలోకమైన బుహర్లోకం, స్వర్గలోకం, మహాలోకం, జనలోకం, తపోలోకం వరకు, అంటే బ్రహ్మగారి కింద లోకముల వరకు అందరినీ బాధించటం రావణాసురుడు మొదలుపెట్టాడు. ఇక కింద అధోలోకాలలో అతల సుతల తలాతల పాతాళ లోకాలను కూడా తన కంట్రోల్లోకి తెచ్చుకున్నాడు. కింద లోకాలను కంట్రోల్లో తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇతని యొక్క బంధుమిత్ర పరివారాది వాళ్ళంతా అక్కడే ఉంటారు. అందులోనూ వీరి తాతగారైన బలిచక్రవర్తి ఆ సుతల లోకాన్ని పాలిస్తున్నాడు. కాబట్టి వాళ్ళు ఉంటారు కాబట్టి కింద లోకాలను పెద్దగా ఆయన కంట్రోల్లోకి తీసుకోరాకపోయినా, బట్ ఆయనంతా కూడా రావణాసురుడికి ఫేవరబుల్ పీపుల్. పైలోకాలన్నీ కంట్రోల్లోకి తీసుకున్నాడు. అది ఇప్పుడు ఇంద్రుడు వచ్చి స్వయంగా బ్రహ్మదేవుడికి చెప్తున్నాడు, ఏమి దౌర్భాగ్యమైన పరిస్థితి మాది బ్రహ్మదేవా, వాడు లేని చోటు లేకుండా వాడు ప్రతి ఒక్క లోకాన్ని వాడి ఆధీనంలో తీసుకొని ఎన్ని రకాలుగా బాధలు పెడుతున్నాడో పక్కన పెడితే, అసలు ఆడవాళ్ళని నచ్చిన వాళ్ళని నచ్చినట్లుగా ఎత్తుకెళ్ళిపోయి వాళ్ళని రేపులు చేసి వాళ్ళని అన్ని రకాలుగా బాధలు పెడుతున్న పరమనీచుడు, పరమనికృష్టుడు ఆ రావణాసురుడు. కాబట్టి అటువంటి రావణాసురుడు దగ్గర నుంచి మమ్మల్ని మేము కాపాడుకోవటం కోసం తలా ఒక్కొక్క వేషాలు వేసుకొని తిరగాల్సి వస్తుంది. ఎక్కడైనా రావణాసురుడు కంటపడితే వాడు మేమందరం కూడా హరిభక్తులమని, మేమందరం కూడా ఆ హరి యొక్క అనుయాయులమని, సేవకులమని మమ్మల్ని ఎక్కడ హింసిస్తాడో తెలియకపోగా వాడి శాడిజంకి మేము బలి కాకూడదని చెప్పి మేము రకరకాల జంతువులలోకి దూరి అక్కడి నుంచే పారిపోతున్నాం. అంటే దీని ఎలాబరేషన్ అంతా వాల్మీకి ఉత్తరాఖండలో మనకి ఇంకా బాగా చెప్తాడు. కానీ ఇక్కడ మీకు అర్థం కావటం కోసం, అసలు రామ జన్మ అనేది ఎందుకు వచ్చింది? దశరథుడికి పిల్లలు లేరని వచ్చిందా?
ఇక్ష్వాకు కులాన్ని ఉద్ధరిద్దామని వచ్చిందా? అసల ఆ దశరథుడు ఇక్ష్వాకు కులాన్ని ఉద్ధరించటానికి నరుడుగా పుట్టాడా? ఏమిటి దీని యొక్క రహస్యం అంటే, దేవతలే స్వయంగా వచ్చి క్యూలల్లో నించొని వారి యొక్క హవిర్భాగాన్ని వారు తీసుకొని చేతులు కట్టుకొని అక్కడ నించున్న వైనం చూసి, అక్కడ ఉన్న వశిష్ఠాది వామదేవాది ఋషులు వాళ్ళ కళ్ళమట నీళ్ళొచ్చినాయి. ఏమి దౌర్భాగ్యపు స్థితి ఇది! ఇంత పుణ్యం చేసి జనులందరికీ కూడా ఆహారం కావాలన్నా, నీరు కావాలన్నా, గాలి కావాలన్నా ప్రతి మనిషికి ఒక తండ్రి అంత వాత్సల్యంతో చూసుకున్న దేవతలందరూ ఒక వ్యక్తిని చూసి గజ గజ వణికి, వాళ్ళు ఎప్పుడొస్తాడా నారాయణుడు ఎప్పుడొస్తాడో అని వాళ్ళలా ఎదురు చూస్తుంటే, దానికి మేము ఏమి చెయ్యగలమని చెప్పి ఇంకా వాళ్ళు వాళ్ళ మనసునందు హరి గురించి చర్చ చేసి, అంటే హరిని వాళ్ళు మనసపూర్తిగా స్మరించి దేవతలకున్న కష్టాలు దూరమవుగా కానీ చేస్తున్నారంట ఇప్పుడు ఈ పుత్రకామేష్టి యాగం. ఎందుకంటే అసలు మామూలుగా యజ్ఞంలో ఇచ్చేది మీకు గతంలో చెప్పాను, 2 రకాల ద్రవ్యములను ఇస్తారు. ఒకటి హవిష్షు, ఒకటి హవ్యము, ఒకటి కవ్యము. హవ్యం అంటే ఊర్ధ్వలోకాలు, పైలోకాల్లో ఉన్న వాళ్ళ వల్ల మనం సుభిక్షగా బ్రతికాము కాబట్టి వాళ్లకు కృతజ్ఞతాపూర్వకంగా హవిష్యిస్తాం. కవ్యము అంటే పితృలోకాలలో మనకు జన్మనిచ్చిన పితృదేవతలు వాళ్ళేమన్నా బాధలతో బాధపడుతుంటే వాళ్లకు కొంచెం పుణ్యమిచ్చి వాళ్లకు మళ్ళీ ఊర్ధ్వలోకాలు కలిగించేలాగా వారికి కవ్యమిస్తాం. ఇవాళ ఈ పుత్రకామిష్టి యాగంలో వాళ్ళు ఫస్ట్ టైము ప్రజల తరపున వాళ్ళు హవ్యం ఇవ్వట్లా. అక్కడ ఉన్న వశిష్ఠాది, ఋష్యశృంగాది, వామదేవాది ఋషులందరూ సాక్షాత్తు స్వర్గలోకంలో చేసినప్పుడు ఎలా అయితే దేవతలకు వాళ్ళు హవిష్యిస్తారో అలా ఇస్తున్నారు. అది చూసి బ్రహ్మగారు కూడా ఇంత దీనమైన పరిస్థితుల్లో దేవతలు పడిపోయారే అంటే, మీరందరూ మళ్ళీ తాత్వికంగా అర్థం చేసుకోండి. పెద్ద పెద్ద మేడలలో, పెద్ద పెద్ద అంతఃపురాల్లో, బెంజులు, మర్సిడీస్ లాంటి కార్లల్లో తిరిగే ఒక మంచి వ్యక్తి, అంటే వాడు చెడ్డ వ్యక్తి అయితే వాడు నాశనం అయిపోవాలని మీరు కోరుకుంటారు. అలా కాకుండా 10 మందికి అన్ని రకాలుగా ఆయన సొమ్మునిచ్చి, ఎన్నో అన్న సంతర్పణలు, ఎన్నో రకాల అనాథాశ్రమాలు, ఎన్నో రకాల వృద్ధాశ్రమాలు లాంటివి నిత్యం ఆయనకొచ్చిన డబ్బంతా దానం చేసే ఒక మంచి వ్యక్తి మరుసటి రోజు ఏ బస్ స్టాపులోనో బస్సు కోసం ఎదురు చూడటమో, లేకపోతే డబ్బులు లేక మిమ్మల్నే లిఫ్ట్ అడిగితే మీరు చూడటానికి ఎంత బాధపడతారో, చాలా బాధపడతాం. చాలా బాధపడతారా మీరు? అలాగా ఆ రోజు దేవతలందరూ వారి వారి కక్షలలో వారు నించొని ఆ వామదేవుడు, వశిష్ఠుడు, ఋష్యశృంగ ఋషి వాళ్లకు ఆ హవ్యాన్ని ఇస్తుంటే వాళ్ళు దీనంగా ఆ హవ్యాన్ని పుచ్చుకొని వాళ్ళ భాగంతో వాళ్ళు పక్కన నించున్న హృదయ విదారకమైన ఆ దృశ్యం అక్కడ ఉన్న ఋషిపుంగవులందరికీ కనపడింది. వాళ్ళందరూ వారి భాగాన్ని వారు తీసుకెళ్ళి ముఖమంతా చిన్నదైపోయి కళ్ళు కింద పెట్టుకొని ఆ బ్రహ్మదేవుడిని ప్రార్థించి బ్రహ్మదేవుడికి చెప్పారు, మీరు అభయం ఇచ్చేశారు. ఎందుకంటే రావణాసురుడు ఘోర తపస్సు చేశాడు కాబట్టి వాడి తపస్సుకు మెచ్చి, అది ధర్మం కాబట్టి, అంటే ఎన్ని సంవత్సరాలుగా తన ఇంద్రియాన్ని తన వశంలో పెట్టుకొని ఆ శరీరం కృషించినా కేవలం ఆ ప్రాణవాయువుని ఎముకల్లో పెట్టి అతను చేసిన ఘోర తపస్సుకి మీరు మెచ్చి ఇచ్చిన వరాలకు మేము చాలా రకంగా కృంగి చాలా రకాలుగా బాధపడుతున్నాం. ఎటువంటి ధర్మం లేని ఒక అయోగ్యుడి చేతిలో విద్య, ఎటువంటి ధర్మం లేని ఒక అయోగ్యుడి చేతిలో పవర్, ఎటువంటి ధర్మం లేని ఒక అయోగ్యుడి చేతిలో పూర్తి కంట్రోల్ ఉండటం వల్ల మేము ఏ పనులు చెయ్యలేకపోగా, మేము పనులు చెయ్యలేకపోవటం వల్ల భూలోకంలో ఉన్న మనుషులు ఇబ్బందులు పడుతున్నారు. సో మళ్ళీ ఇక్కడ ఇంకొకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, రావణాసురుడు సినిమా వాళ్ళు చూపించినట్టుగా సీతాపహరణం చెయ్యక ముందు ఆయన తన జీవితంలో చేసిన పాపకర్మ ఏమీ లేదు అంటే, బాలకాండలో సర్గ 17, 18, 19 మీరు చూస్తే ఆ రావణాసురుడు వల్ల ఎన్ని రకాలుగా దేవతలు బాధపడ్డారో తెలుస్తుంది. తర్వాత ఉత్తరకాండలో వాల్మీకి ఇంకా కూలంకుషంగా వర్ణిస్తాడు, వాడి ద్వారా బాధపడ్డ జీవులు ఎంతమందో. అలా దేవతలని బాధిస్తే దేవతల మీద ఆధారపడ్డ మనుషులు కూడా బాధింపబడతారని రావణాసురుడు అసలు మనుషుల జోలికే వెళ్ళలేదు.
అంటే జనాల మీద పడి దుర్యోధనుడులాగా, కంసుడిలాగా, జరాసంధుడిలాగా రావణాసురుడు డైరెక్ట్‌గా మానవులని హింసించాల్సిన అవసరమే లేదు. అంటే మళ్ళీ ఈ డౌట్ మీలో ఎవరికన్నా రావచ్చు. రావణాసురుడి వల్ల చనిపోయిన వాళ్ళెవరు? రావణాసురుడు ఎవరిని డైరెక్ట్‌గా హింసించాడు? హిరణ్యకశిపుడైతే అక్కడ ఓం నారాయణాయ నమః అన్న ప్రతివాడిని తీసుకొని వచ్చి వాళ్ళు కళ్ళు తీసేసి వాడి ఛాతీలో ఇనప సువ్వలతో పొడిచి వాడి కడుపులో వేడి వేడి ఇనప సువ్వలను గుచ్చి అన్ని రకాలుగా హింసించాడని మాకు సినిమా వాళ్ళు పురాణాలు చెప్పారు. రావణాసురుడు చేసిన పనికిమాలిన పనేమిటంటే దేవతలనే బాధిస్తే ఇక దేవతలు మీకు గాలి ఎలా ఇవ్వాలి? ఆయన మానసిక పరిస్థితే బాలేక చాలా రకాలుగా బాధపడుతుంటే ఆయన మీకు గాలిని ఎలా సమకూర్చాలి? ఇంద్రుడే బాధపడుతుంటే సృష్టి మొత్తం నడిపించాల్సింది ఎలాగా? ఆ పార్జన్యదేవుడే వణికిపోతుంటే సమయానికి వర్షాలిచ్చేది ఎలాగా? అసలు మనం ముక్కోటి దేవతల యొక్క కనుసైగల్లో బ్రతుకుతామని చెప్పాను. ఇవాళ ఆ ముక్కోటి దేవతలు మేము మా ధర్మాన్ని, మా ధార్మిక ప్రవృత్తితో మేము చెయ్యాల్సిన జగద్ధర్మాన్ని మేము చెయ్యలేక కూర్చున్నామని చెప్పి దీనస్థితిలో బ్రహ్మని చూస్తే బ్రహ్మ వాళ్ళ దీనత్వాన్ని చూసి చలించిపోయాడు. చలించిపోయి ఇప్పుడు బ్రహ్మదేవుడు మాట్లాడుతున్నాడు. ఏమిటంటే ఇక సమయం వచ్చేసింది. ఆ పుత్రకామేష్టి యాగంలో మీరు మీ హవిర్భాగాన్ని తీసుకొని వచ్చి అందరూ కూర్చోండి. అందరూ మనసున ఆ శ్రీహరిని చింతన చెయ్యండి. నేను ఆ శ్రీహరిని చింతన చేస్తాను అని దేవతలకు ఇప్పుడు ఆయన స్పీచ్ ఇస్తున్నాడు. ఇది కేవలం దేవతలకు మాత్రమే వినపడుతుంది. అక్కడ ఉన్న ఋషిపుంగవులకు వినపడుతుంది. ఏమని చెప్పాడంటే, ఏదో నేను పిలిచాను కాబట్టి శ్రీమన్నారాయణుడు రాడు. శ్రీమన్నారాయణుడు ఎప్పుడు రావాలో ఆయన నిర్ణయించుకుంటాడు. ఎందుకంటే ఆయన సర్వతంత్ర స్వతంత్రుడు. ఆయన ఒకళ్ళ ఆధీనంలో ఉండే వ్యక్తి కాదు. అంటే ఏదో మీ రుణం తీర్చుకోవాలి కాబట్టి నారాయణుడు రాదు. ఏదో మీరు ఇచ్చారు కాబట్టి నారాయణుడు రాడు. సర్వతంత్ర స్వతంత్రుడంటే ఆయన ఏది కావాలో ఆయన నిర్ణయించుకుంటాడు. సర్వతంత్ర స్వతంత్రుడైన ఆ శ్రీమన్నారాయణుడు ఎందుకొస్తాడనేది మాత్రం కేవలం ఒకదాని వల్ల వస్తాడు. ఆర్తితో ఆయనని స్మరిస్తే వస్తాడు. ఆర్తితో ఆయన్ని పిలిస్తే వస్తాడు. అందుకే ఆయన చెప్పాడు, నాహం తిష్టామి వైకుంఠే నాహం తిష్టామి యోగి హృదయే ఎత్ర మద్భక్త గాయంత్రి తత్ర తిష్టామి నారద. ఇక్కడ 3 విషయాలు జరుగుతున్నాయి. ఆర్తితో దేవతలు పిలుస్తున్నారు ఆయన్ని. ఆర్తితో బ్రహ్మ పిలుస్తున్నాడు ఆయన్ని. అక్కడ ఆర్తితో పుత్రుడు కావాలని దశరథుడు పిలుస్తున్నాడు ఆయన్ని. సో అందరికీ వాళ్ళ ప్రయోజనాలు డిఫరెంట్. దేవతలు నాయనా మేమింక గతిలేని స్థితిలోకి జారిపోయాం, ఇక మేము అలిసాం చొలిసాం, మేము మా కాళ్ళ మీద నిలవలేకపోతున్నాం. మొత్తం అందరూ దండం పెట్టేది పిలిచారు. సో దేవతలు ఇక కాంటుబట్టు పొజిషన్లో పూర్తి శరణాగతులై ఆర్తితో పిలిచారు. బ్రహ్మదేవుడు ఇంత సృష్టి రచించిన నేనే దేవతల యొక్క పొజిషన్ని చూసి అక్కడ ఆ లోకాల్లో మనుషుల యొక్క పొజిషన్ చూసి నేనే చలించాను. ఏదో వాడు సాధన చేశాడు, నేను సాధనకు లోపడి సృష్టి ధర్మానికి లోబడి వాడికి వరాలు ఇచ్చానే తప్ప ఆ వరాల్ని తీసుకొని పరమ అయోగ్యుడయ్యి చాలా చండశాసనంగా ప్రవర్తిస్తున్నాడు. కాబట్టి నారాయణ, నా వల్ల జరిగిన ఒక పెద్ద తప్పు అని అనటానికి వీల్లేదు. ఎందుకంటే బ్రహ్మ తప్పు చేయడు, వీడు చేశాడు సాధన, ఆయన ఇవ్వవలసి వచ్చింది. దానికి ప్రత్యామ్నాయం మీరే చూపించవలసినది. అంటే ఇక్కడ బ్రహ్మ దేవతలు ఒకళ్ళని చూసి ఒకళ్ళు మాట్లాడుకుంటున్నారు. నన్ను చూసి మీరు, మిమ్ము చూసి మేము బాధపడే రోజులు ఇక ముగింపుకొచ్చాయి. కాబట్టి అందరూ ఈ యజ్ఞంలో కూర్చొని మనసున శ్రీ మహావిష్ణువుని తలచి ఆ శ్రీ మహావిష్ణువునే పూర్తి శరణాగతితో వేడుకుంటే నారాయణుడే వస్తాడు అని బ్రహ్మ వాళ్లకు విన్నపిస్తే ఇక వాళ్ళందరూ వారి హవిర్భాగాన్ని తీసుకున్న వాళ్ళు దీనంతో నారాయణుడిని సేవ చేస్తున్నారు. ఇది మీరందరూ జ్ఞాపకం ఉంచుకోవాలి. అన్ని అవతారాలు కూడా కేవలం భూభార హరణం చెయ్యటానికి మాత్రమే నారాయణుడొస్తే, ఇక్కడ మాత్రం దేవతల దగ్గర నుంచి భూభార హరణం దగ్గర నుంచి కింద లోకాల వరకు అందరినీ ఉద్ధరించడానికి వచ్చిన అవతారం రామావతారం. సో ఇక వాళ్ళందరూ కూడా కళ్ళమ్మట నీళ్లు పెట్టుకొని దీనంగా అడుగుతున్నారు. నేను నిజంగా ఎన్ని పురాణాలో చదివినప్పుడు మనిషి ఆర్తంతో
అర్తి అర్థార్థో జిజ్ఞాసు జ్ఞాన. ఆ ఆర్తితో ఒక మనిషి, ఒక భక్తుడు పిలిస్తే నారాయణుడు ప్రసన్నమై వస్తాడని విన్నాను. కానీ ఇక్కడ దేవతలు కళ్ళెమ్మట నీళ్లు పెట్టుకొని ఆర్తితో వేడుకుంటున్నారు. మాకు ఈ దాసత్వం నుంచి, ఈ క్రూరత్వం నుంచి మమ్మల్ని విడుదల చెయ్యి తండ్రి అని. అది చూచి ఇక బ్రహ్మ కూడా అంతర్ముఖంగా లోపలికి వెళ్ళి నారాయణ్ణి వేడుకున్నాడు. నారాయణ, ఇక మీరు రావలసినది అని వేడుకుంటే, ఇప్పుడు ఎప్పుడైతే బ్రహ్మదేవుడు తన లోపలికి వెళ్ళి ఆ ఆర్తితో వేడుకున్నాడో, ఒక్కసారిగా పుత్రకామేష్టి యాగము నుండి ఒక భీకరమైన తేజస్సుతో ఒక మహా అద్భుతమైన ఒక ప్రజాపతి పురుషుడు వచ్చాడంట బయటికి. అంటే దశరథుడు పుత్రకామేష్టి యాగం చేస్తున్నప్పుడు లోపల నుంచి ప్రజాపతి పురుషుడు వస్తాడు, ఒక పాయసం ఇస్తాడు అని ఆయన అనుకోని చేశాడని మీరు అనుకుంటే మీరందరూ మళ్ళీ పప్పులో కాలేసినట్టే. యాగం అనేది కేవలం ఆ యాజ్ఞిక్కు రిత్విక్కు చెప్పినట్టుగా చేసి దాన్ని కృష్ణార్పణమస్తు అని కృష్ణుడికి అర్పణ చేసేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అంతేగాని ఆ యజ్ఞంలోంచి ఒక మనిషి వచ్చి లేదా ఒక దేవతా స్వరూపం వచ్చి సాక్షాత్తు ఒక పాయస పాత్ర ఇస్తుందని మాత్రం దశరథుడికి తెలియదు. అసలు దశరథుడు దాని గురించి ఆలోచించలేదు. కేవలం ఆయనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ఆ సుమంత్ర చెప్తున్నప్పుడు పుత్రకామేష్టి యాగానికి పరమ శుద్ధ సత్వంలో ఉన్న ఈ ఋష్యశృంగ ఋషి చేస్తేనే మనకి ఈ యజ్ఞం సఫలీకృతం అవుతుందనే ఇన్ఫర్మేషన్ చెప్పాడు తప్ప ఎలా సఫలీకృతం అవుతుందనే సంగతి తెలియదు. కాబట్టి ఒక సస్పెన్స్ లాగా ఆ యజ్ఞంలో స్వాహ అనగానే ఒక అద్భుతమైన శక్తిలాగా యజ్ఞంలోంచి ఒక పెద్ద ఆకారంతో ఒక పీతాంబరమైన వస్త్రం, ఒకటి ఎర్రటి కవచం, పెద్ద గడ్డం, పెద్ద పెద్ద కళ్ళన్నీ ఎరుపెక్కిన కళ్ళు, అతని మీసం, అతను జుట్టును చూస్తుంటే ఏదో జూలి విప్పిన ఒక మొగసింహం ఎలా ఉందో అంత రౌద్ర స్వరూపంతో ఆ ప్రజాపతి పురుషుడు వస్తే, ఆ ప్రజాపతి పురుషుడు అలా యజ్ఞంలోంచి పైకి రావటం చూసిన దశరథుడు ఒక్కసారిగా ఆయనకి సాష్టాంగ నమస్కారం చేసి ఆ పురుషుడు ముందు కూర్చున్న ఆ ఋష్యశృంగ ఋషి అసలు ముక్త కంఠంతో వేద స్వరం చేస్తూ ఉంటే, పక్కన ఉన్న ఋషులందరూ కూడా సామగానం చేస్తూ ఉంటే, ఆ వేదంతో ఆ శ్రీ మహావిష్ణువుని ఆరాధిస్తూ ఉంటే, అందులోపల నుంచి వచ్చిన ఆ ప్రజాపతి పురుషుడు ఒక్కసారిగా ఒక ఆహాకారం చేశాడంట, గర్జించాడు ఆయన. అంతే, అక్కడున్న వాళ్ళందరూ చేజోడ్చి ఆయనకి నమస్కరించి ఆయన్ని చూస్తుండగా దశరథుడు వెళ్ళి ఆయనకి 3 సార్లు ఆయనకి ప్రదక్షిణ చేసి మళ్ళీ సాష్టాంగ నమస్కారం చేస్తే ఆ రౌద్ర స్వరూపంతో ఉన్న ఆ ప్రజాపతి పురుషుడు ఒక్కసారిగా ఆయన దృష్టి ఆ దశరథుడి మీదకు మళ్ళింది. దశరథుడు కూడా చేజోడ్చి నమస్కరిస్తుంటే అప్పుడు ఆయన లోపల నుంచి ఒక పాత్రనిలా తీసుకొని కిందకు వంచి మరి ఆ దశరథుడు చూస్తుండగా ఆ పాత్రని ఋష్యశృంగుడి యొక్క చేతిలో పెట్టాడంట. ఆ పాత్ర ఎలా ఉందంటే మర్కత మాణిక్యాలు పొదగబడ్డ ఒక బంగారపు పాత్రలో పైన ఒక వెండి మూతతో ఒక అద్భుతంగా ఉంది ఆ పాత్ర. అలాంటిది ఆ పాత్రనిచ్చేసి మళ్ళీ అక్కడ ఉన్న ఋషులందరూ కూడా వేదోచ్చారణ, సామగానం అవన్నీ చేస్తుంటే అందులోకి ఆ పాత్రనిచ్చి మళ్ళీ ఆ అగ్నిలోకి అతను అంతర్ధానమైపోయాడు. అంటే యజ్ఞం సఫలీకృతమయ్యింది. యజ్ఞం దేనికైతే మనం చేశామో దానికి ఆ యజ్ఞం ఫలించింది. అందుకనే ఇలాంటి పాత్ర వచ్చింది. ఆ పాత్ర ఆ ప్రజాపతి పురుషుడు యొక్క చేతుల్లోంచి పట్టుకోవటానికి ఒక మనిషి సరిపోడు, దాన్ని తీసుకోవడానికి యోగ్యత లేదు మనిషికి. అంత కామక్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు, ఎటువంటి రాగద్వేషాలు ఎవరి హృదయంలో ప్రవేశించవో అలాంటి ఒక యోగి పుంగవుడు, ప్యూర్ పర్సన్ మాత్రమే ఆ పాత్రని పట్టుకోగలడు. అతనే ఆ ప్రజాపతి పురుషుడికి దశరథుడికి మధ్యలో ఉన్న ఆ మీడియేటర్. అంత శుద్ధ సత్వగుణంలో ఉన్న ఒక ఋషి ఆయన తపోశక్తి వల్ల, ఆయన చేసిన పుత్రకామేష్టి యాగం వల్ల ఈ ప్రజాపతి పురుషుడు వచ్చి ఋష్యశృంగుడికి ఇచ్చాడు. అందుకు ఋష్యశృంగుడుని తీసుకురావలసి వచ్చింది. అది ఆ ఋష్యశృంగుడు తీసుకొని తన యొక్క దక్షిణముఖాన ఉన్న ఆయన శ్రీమన్నారాయణుడిని స్మరించి ఎప్పుడైతే తన దక్షిణ భాగంలో ఉన్న ఆ దశరథుడి యొక్క చేతుల్లో పెట్టాడో
పాత్ర తన యొక్క శరీరానికి తగిలిన వెంటనే దశరథుడి యొక్క శరీరం పులకించి దశరథుడికి రోమాంచగలిగి ఒక రేడియంట్ లైట్ అంతా దశరథుడు శరీరంలో మెరిసిపోయాడంట దశరథుడు. ఏమిటి ఇక్కడ తత్వం అంటే, ఆ పాత్రలో ఉన్న పాయసం స్వయంగా వైకుంఠంలో ఉన్న పాలతో చేసిన పాయసం. అది స్వయాన వైకుంఠంలో ఉన్న అమృతంతో సమానమని చెప్పి మధ్వాచార్యుల వారు చెప్పేస్తున్నారు. ఎందుకంటే వారి శరీరం సగం పునీతమయ్యింది ఈ అశ్వమేధ యాగం వల్ల. పుత్రకామేష్టి యాగం వల్ల దేవతలకే యజ్ఞం చేసిన ఒక ఫలితం దశరథుడికి దక్కింది. ఈ పుణ్యాల కంటే మించిన పుణ్యం రావాలి. నారాయణుడు వచ్చే లోపల వారి శరీరంలో అణువు అణువు కూడా ప్యూర్ అయిపోవాలి. అప్పుడే ఆ శ్రీమన్నారాయణుడు ఆ తల్లి గర్భాన చేరతాడు. కాబట్టి అలాంటి ఒక పాయస పాత్ర అది. ఒక్కసారిగా వెండి మూతని ఓపెన్ చేసి లోపల పాయసాన్ని చూస్తే బంగారపు రంగులో మెరిసిపోతుంది ఆ పాయసం. అంటే ఒక రకంగా లిక్విడ్ గోల్డ్ లాగా ఉంది ఆ పాయసం. ఎందుకంటే అది ఇహలోకానికి చెందిన పాయసం కాదు. దాన్ని తీసుకొని తన పట్టమహిషి అయిన పట్టపు స్త్రీ అయిన ప్రధాన క్వీన్ ప్రిన్సిపల్ క్వీన్ అయిన కౌసల్యని పిలిచి ఆ కౌసల్యకు ఆ పాత్రలో ఉన్న సగభాగాన్ని ఆవిడికిచ్చాడు. ఆవిడ ఇమీడియట్లీ తన చేతులతో ఆ పాయసాన్ని తీసుకొని ఆ సగభాగాన్ని తను తాగింది. తాగుతున్నప్పుడు అక్కడ ఉన్న ఋషులకు అక్కడ ఉన్న జనాలందరికీ కనబడుతుంది. అంటే ఏమిటంటే అది ఒక ట్రాన్స్పరెంట్ లిక్విడ్గా తన యొక్క కంఠంలోంచి కిందకు దిగుతుండగా కౌసల్య శరీరం మొత్తం బంగార వర్ణంలోకి మారి మొత్తం తేజస్సుతో నిండిపోయింది. దశరథుడు ముట్టుకున్నందుకు దశరథుడు శరీరం తేజోమయం అయిపోయింది. కౌసల్య తాగిన తర్వాత కౌసల్య తేజోమయం అయిపోయింది. ఇప్పుడిక నెక్స్ట్ ఉన్న ఆవిడ సుమిత్ర. ఆ సుమిత్రని పిలిచి ఇంకొక సగభాగాన్ని అంటే 50% కౌసల్యకి ఇచ్చాడు. తర్వాత మిగిలిన 50%లో 50% అంటే 25% ఆయన సుమిత్రకి ఇచ్చాడు. సుమిత్రకి ఇవ్వగానే ఇక సుమిత్ర కూడా పాయసాన్ని తన చేతి తీసుకొని తను తాగుతుండగా తన శరీరం కూడా పూర్తిగా తేజోవంతం అయిపోయింది. దాని తర్వాత అందులో మిగిలిన 25%లో మళ్ళీ దాన్ని సగం చేసి కైకేయికి ఇచ్చాడు. ఏమిటండి ఇక్కడ ఎందుకు సగం చేశాడు అంటే, తాత్వికంగా దీన్ని రామాయణంలో అర్థం చేసుకోవటం కష్టం. అప్పుడు దశరథుడు ఉన్న మానసిక పరిస్థితులలో ఆయనకి ఆ భగవత్ సంకల్పంగా ఆయన చేతిలో ఉన్నదే సాక్షాత్తు వైకుంఠంలో ఉన్న పాయసం. ఆయనకి ఏది భగవంతుడు ఆయన్ని చెయ్యమంటున్నాడో అలాగా దశరథుడు చేశాడన్నట్లుగా మనకు మధ్వాచార్యులు వారు చెప్తున్నారంటే, అందరికీ 3 1/3 ఇచ్చేయచ్చు కదా అంటే, మీరు చెప్పినట్టు దశరథుడు చెయ్యడు. ఆయనకు భగవంతుడు ఎలా, ఎందుకంటే ఇప్పుడు కంప్లీట్లీ భగవంతుడు ఆధీనంలో ఉన్నాడు. ఆ పాయస పాత్ర ఒక రకంగా వైకుంఠంలో ఉన్న ఎనర్జీతో సమానం. ఆ భగవంతుడు ఎలా తన మనస్సులో ఉంటాడో ఆ సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంతకృత్ వేద విదేవ చాహమని భగవద్గీతలో చెప్పినట్టు సర్వైశ్చ చాహం హృది సన్నివిష్టో, అందరి హృదయముల్లో ఉంటాను నేనని చెప్పాడు. అలా అందరి హృదయాల్లో ఉన్నట్టు ఆ రోజు దశరథుడు హృదయంలో ఉన్న ఆ శ్రీమన్నారాయణుడే ఆ దశరథుడిని గైడ్ చేస్తున్నాడు. అందుకు ఇంకొక 25లోంచి ఇంకొక 50-50 చేశాడు ఆయన. ఆఖరిగా మిగిలిన పావులోంచి పావులో సగం అంటే 1/8 చేసి దానిని ఒకదానిని కైకేయికి ఇచ్చాడు. ఇంకొక సగభాగాన్ని మళ్ళీ సుమిత్రకే ఇచ్చాడు. ఒకసారి కౌసల్యకి సగభాగం ఇచ్చాడు అంటే 50% ఆమెకి ఇచ్చేశాడు. దాని తర్వాత సుమిత్రకి 25% ఆల్రెడీ ఒకసారి ఇచ్చున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఆ 25%లో సగమున్న 12.5% అనేది మళ్ళీ సుమిత్రకిచ్చి ఇక చివరాఖరిన మిగిలిన ఆ 12.5% అనేది కైకేయికి ఇచ్చాడు. కాబట్టి మొత్తం 4 భాగాలుగా తన యొక్క 3 భార్యలకు పంచాడు. అది కూడా హృదయంలో తనను నారాయణుడు ఏమి చెప్పాడో అప్పుడు ఆ హృదయంలో చెప్పినట్టుగా పాటించాడు. వీళ్ళందరూ తాగి వీళ్ళ శరీరాలన్నీ దేదీప్యంగా వెలిగిపోతుంటే, బ్రహ్మ తేజస్సుతో వాళ్ళ శరీరాలుంటే, ఎప్పుడైతే వీళ్ళందరికీ వీళ్ళ భాగాలు ఇచ్చేశాడో ఒకసారిగా ఆ పాత్ర దశరథుడిలోకి అంతర్ధానం అయిపోయింది. అంటే పాత్ర మాయమైపోయింది. వచ్చిన ప్రయోజనం అయిపోయింది.
అది చూసిన ఋష్యశృంగుడు కూడా ఇప్పుడు చాలా దీర్ఘంగా తపస్సులోకి జారుకొని ఆ నారాయణుడే స్వయంగా ప్రజాపతి పురుషుడు చేత ఇలాంటి ఒక పాత్ర పంపించాడు కాబట్టి ఇక ఆయన మళ్ళీ యజ్ఞంలో ఉన్న చివరాఖరి అధ్యాయమైన కృతజ్ఞతాపూర్వకంగా చేసే యజ్ఞాన్ని ఆయన స్టార్ట్ చేయటం మొదలుపెట్టాడు. దశరథుడు కూడా ఇక తన యొక్క ముగ్గురు భార్యలతో ఆ యజ్ఞంలో కూర్చొని ఈశాన్య భాగాన ఇక ఆ యజ్ఞం అనేది ఇక ఆ చివరాఖరి ఘట్టంలో ఉంది. ఒక్కసారిగా ఇంకా దశరథుడు పాత్రని పట్టుకున్నాడు కాబట్టి ఆయన మెరిసిపోతున్నాడు, ఆయన ముగ్గురు భార్యలు మెరిసిపోతున్నారు. ఇదంతా అక్కడున్న దేవతలు, అక్కడున్న బ్రహ్మ గమనిస్తున్నారు. ఇప్పుడు బ్రహ్మ దేవతలనుద్దేశించి మాట్లాడుతున్నాడు. ఏం జరిగిందో ఇప్పుడు మీకు అర్థమైందా? మీరందరూ ఎప్పుడైతే ఆర్తితో ఆ శ్రీమన్నారాయణుడిని వేడుకున్నారో, నేను కూడా అంతర్ముఖంగా వెళ్ళి నా హృదయమునందు ఉన్న ఆ నారాయణుడిని నేను కూడా ఆర్తితో వేడుకున్నాను. సాక్షాత్ నారాయణుడు ఆయన సర్వతంత్ర స్వతంత్రుడు, ఎవరికీ లొంగనివాడు, కేవలం ఒక భక్తుడు, నిజమైన భక్తుడు ఆర్తికి లొంగుతాడు. ఆయన దేహీ దేహీ ప్రభో అంటే ఆయన లొంగుతాడు. అలాగే వీళ్ళందరూ దేహీ దేహీ అన్నారు, వాళ్లకు లొంగి వచ్చాడు. సాక్షాత్తు ఆ వైకుంఠంలో ఉన్న అమృతమైన ఈ పాయస రూపాన ఇప్పుడు వీళ్ళ గర్భాల్లోకి వస్తున్నాడు. కాబట్టి బ్రహ్మ వాళ్ళకి చెప్తున్నాడు, మొట్టమొదట కౌసల్య యొక్క గర్భాన ఇప్పుడు రామచంద్రమూర్తి జన్మించబోతున్నాడు. పూర్ణావతారంగా శ్రీమన్నారాయణుడు కౌసల్య గర్భాన జన్మిస్తాడు. 2 కైకేయి గర్భాన భరతుడు జన్మిస్తాడు. అతను నారాయణ అంశ అయిన ప్రద్యుమ్నుడు. అంటే అనంత వైకుంఠాల్లో అనంత నారాయణులుంటారు. అంటే వారి శంకుచక్ర గదా పద్మములు వాటి వరుస ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు మారినప్పుడు కొత్త కొత్త అవతారాలు వస్తాయి. అందులో ఒకళ్ళు ప్రద్యుమ్నుడు. తర్వాత ఆ సుమిత్రకి 2 పుడతారు. అందుకనే ఒకసారి 25వ భాగం, ఇంకొకసారి 12.5వ భాగాన్ని కైకేయికి ఇచ్చినట్టుగా నేను మీకు చెప్పాను. ఇప్పుడు ఆవిడ ద్వారా శంకర్షణాంశలో లక్ష్మణుడు, అనిరుద్ధాంశలో శత్రుఘ్నుడు వీళ్ళిద్దరూ వస్తారు. ఆ శంకర్షణుడితో పాటు ఆదిశేషువు యొక్క అంశ కూడా లక్ష్మణుడి దగ్గరే ఉంటుంది. మరి రాముడు అని పేరు ఇప్పుడు వశిష్ఠుడు దీని తర్వాత నామకరణాలు అవి చేస్తాడు. కానీ రాముడు అనే పేరు యొక్క అర్థం ఏమిటి? ఇదంతా బ్రహ్మ దేవతలకు చెప్తున్నాడు. రాముడు అనే పేరుకు గల అర్థం ఏమిటంటే, ఎవరిని చూస్తే ఎప్పుడు మనస్సు రమ్యంగా ఉంటుందో, ఎవరి నామస్మరణ చేత నిత్యం మానసిక ఆనందం ప్రజలకు దేవతలకు కూడా కలుగుతుందో అలాంటి ఎప్పుడు రమ్యానుభూతి కలిగించేవాడు సాక్షాత్తు రామచంద్రమూర్తి. మరి భరతుడు ఎలాంటి వాడయ్యా అంటే, ఎప్పుడూ కూడా ఎంత కష్టం వచ్చినా భరిస్తూ సమస్త భూమండల యొక్క భారాన్ని, సమస్త భూమండలం యొక్క భారాన్ని అతని భుజస్కంధాల మీద మోసే ఒక గొప్ప వైభవోపేత మనిషి భరతుడు. అందుకనే ఆయనకి భరతుడు అని పేరు పెట్టారు. అంటే భూభారాన్ని మోస్తాడు కాబట్టి ఆయన భరతుడయ్యాడు. ఇక లక్ష్మణుడి పేరు ఎందుకు పెడతారు అంటే, ఆయన శరీరంగా పుట్టినప్పుడు ఆయన హస్త సాముద్రికంలాగా లక్షణ సాముద్రికం అంటారు. అంటే చేతులు ఎంత ఉండాలి, కాళ్ళు ఎంత ఉండాలి, నుదిటి భాగం ఎంత ఉండాలి, ముక్కు ఎలా ఉండాలి, కళ్ళు ఎలా ఉండాలనేది మనకు లక్షణా శాస్త్రం అని ఒక శాస్త్రంలో చెప్తుంది. ఇవన్నీ ఉంటే దాన్ని బట్టి మనిషి ఎంత గొప్పగా ఉంటాడనేది వాళ్ళు నిర్ణయిస్తారు. ఇదొక జ్యోతిష్యం లాంటి ఒక శాస్త్రం ఇది కూడా. అలా అన్ని లక్షణములు సుగుణంగా ఉండేటట్టుగా పుట్టినవాడు కాబట్టి అతనికి లక్ష్మణుడు అని నామకరణం చేస్తారు. ఇక 3వ వాడు శత్రుఘ్నుడు. అంటే ఆయన ముందు ఎటువంటి శత్రువు కూడా నిలబడలేడు. అంటే క్షత్రియ సంహారి ఆ శత్రుఘ్నుడని. ఇలా 4 రకాల నారాయణ అంశంలోనే పుడతారంటే ఒకడు మాత్రమే నారాయణుడని వాల్మీకి రామాయణంలో చెప్పబడి లేదు. ఎందుకంటే బ్రహ్మనే చెప్తున్నాడు ఇప్పుడు. నారాయణుడి యొక్క పూర్ణత్వం మొత్తం రామచంద్రమూర్తిలో ఉంటుంది. నారాయణుడు యొక్క పార్షిక అవతారాలన్నీ మిగతా 3 దగ్గర ఉంటాయి అనే ఒక విషయాన్ని బ్రహ్మ ఆ దేవతలకు చెప్తుండగా
ఆ దేవతలందరూ ఎంతగానో బాధలో, ఆర్తితో ఇప్పుడు ప్రార్థించినది ఆ నారాయణుడు విన్నాడన్న ఆనందంతో వాళ్ళ ముఖాన ఒక్కసారిగా చిరునవ్వు చిమ్మింది. ఇప్పుడు బ్రహ్మదేవుడు దేవతలను ఆదేశిస్తున్నాడు. ఏమిటయ్యా అంటే, నేను ఆల్రెడీ భూమి మీద పుట్టి ఉన్నాను. అంటే భూభార హరణానికై వచ్చిన నారాయణుడి సేవకై సమస్త దేవతలు భూమి మీదకు వచ్చి స్వామివారి కైంకర్యం చేసి ఇంకా పునీతులవుతారన్న సంగతి నేను మీకు చెప్పాను. మరిప్పుడు పూర్ణావతారమైన రాముడు ఆల్రెడీ ఈ కౌసల్య గర్భాన పుడుతున్నాడనే సంగతి బ్రహ్మ ద్వారా విన్న దేవతలందరూ ఎంతగానో ఆనందించారు. ఇప్పుడు వాళ్ళకి చెప్తున్నాడు, నేను ఆల్రెడీ భూమి మీద పుట్టే ఉన్నాను. కాబట్టి మీరందరూ కూడా మీ మీ అంశాలలో భూమి మీదకు రావలసినది అనగానే ఇంకా ఒక్కసారిగా దేవతలందరూ అక్కడ కేరింతలు కొడుతూ వాళ్ళ చేతిలో ఉన్న దుందుబిలని ఉంటాయి. అవి డివైన్ డ్రమ్స్ అంటారు. అంటే వాళ్ళ చేతుల్లో ఉండే డ్రమ్స్. ఆ డ్రమ్స్ అన్నీ ఆ దుందుబి మోగిస్తూ అక్కడ ఒక్కసారిగా కోలాహలంగా వారందరూ జంప్ చేసి కోలాహలంగా వాళ్ళందరూ ఒకళ్ళనొకళ్ళు ఆలింగనం చేసుకొని అక్కడ ఒక్కొక్కళ్ళు పరుగులు పెడుతుంటే ఈ సంగతి ఋష్యశృంగ ఋషి, ఈ సంగతి వామదేవుడు, వశిష్ఠాది దేవతలందరూ చూసి ఎంతగానో ఆనందపడ్డారు. ఎందుకంటే పుత్రకామేష్టి యాగం మొదలు వారి హవిర్భాగాన్ని తీసుకున్నప్పుడు ముఖమంతా నీరసంగా కృంగిపోయినట్టుగా వచ్చిన దేవతలంతా ఒక్కసారిగా ఇప్పుడు బ్రహ్మదేవుడు చెప్పిన వార్త వినగానే ఎక్కడ లేని ఆనందంతో కేరింతలు కొడుతున్నారన్నమాట. ఇదంతా అక్కడున్న ఋష్యశృంగుడికి కనబడుతుంది, వశిష్ఠాది ఋషులకు కనబడుతుంది. ఇప్పుడు బ్రహ్మ చెప్పాడు ఒక అద్భుతమైన పాయింట్ ఏమిటి, ఎందుకని మనిషి జీవితంలో మనమందరం రామచంద్రమూర్తికి రుణపడి ఉండాలి. ఇక్కడి నుంచి తాత్వికంగా అర్థం చేసుకోండి. అసలు రామ నామము కానీ, రామరాజ్యం కానీ, రాముడంటే ఒక మనిషికి అన్ని నారాయణ అవతారాల్లోకి రాముడు మనకు ప్రియమైనవాడు. రాముడంటే మనకిష్టం. ఎందుకు? అది ఆ తత్వం ఇప్పుడు బ్రహ్మ చెప్తున్నాడు. ఈ నీచుడు అంటే ఎవరిని సంబోధిస్తున్నాడు? రావణాసురుణ్ణి. ఈ నీచుడు నన్ను ప్రార్థన చేసినప్పుడు, అంటే ఎందరో ప్రార్థన చేశారు. హిరణ్యకశపుడు దగ్గర నుంచి, హిరణ్యాక్ష దగ్గర నుంచి ఎందరో రాక్షసులను నన్ను రకరకాల వరాల కోసం ప్రార్థనలు చేశారు. కానీ వీడిలో ఒక యునిక్నెస్ ఉంది. ఏమిటంటే వీడు ఎవరెవరి పేర్లో అడిగాడు నన్ను. దేవతలన్నాడు, కిన్నరులన్నారు, కింపురుషులన్నాడు, గంధర్వుడన్నాడు, యక్షులన్నాడు, నాగులన్నాడు, అన్ని రకాల పేర్లు వాడాడు. ఆఖరికి ఋషులు, మునులు, మహాజనులు, తపస్వులు, దాని తర్వాత ప్రజాపతులు దగ్గర నుంచి, అంటే బ్రహ్మ దగ్గర నుంచి కింద ఉన్న ఆ తారతమ్యంలో వచ్చే సమస్త గణాల పేర్లు అడిగాడు ఆయన. కానీ ఇద్దరిని మాత్రం అతను పట్టించుకోలేదు. ఏమిటని అంటే వాడు కోరిక అడుగుతున్నప్పుడే తృణములాంటి వాళ్ళు మానవులు, వాళ్ళు నన్నేమి చెయ్యగలరు అన్నాడు. అంటే వాడి దృష్టిలో దేవతలనే నేను నియంత్రించగలను. అంటే నేను దేవతల మీద విజయం సాధిస్తే, ఇప్పుడు మిమ్మల్ని ఒక మనిషిని కష్టపెట్టాలి. మీకు నీళ్లు లేకుండా ఉంటే మిమ్మల్ని కష్టపెట్టచ్చు కదా. మీకు నీడ లేకుండా ఉంటే మిమ్మల్ని కష్టపెట్టచ్చు కదా. మీకు ఎండ ఎక్కువైతే మీరు కష్టపడతారు కదా. చలి ఎక్కువైతే మీరు కష్టపడతారు కదా. అలాంటిది దేవతలే నా అధీనంలో ఉంటే ఇక మనిషి అనేది నాకు ఒక లెక్క. అంటే మీరు ముందు నించొని ఉంటే గాలి గట్టిగా వీయమని వాయుదేవుడిని కోరితే ఆ వాయుదేవుడు వాడికి భయపడి గాలి వేస్తే దాంతో మీరు కొట్టుకెళ్ళిపోతారు. కాబట్టి మీరు వాడి ముందు నించుంటే అసలు మిమ్మల్ని అటాక్ చేయటం అనేది వాడికి ఇష్టం లేదు. అసలు మీరు పురుగులతో సమానం రావణాసురుడికి. నాకు ముందు వీడు నిలబడలేదు, నువ్వు 40 డిగ్రీలు కాదు, నువ్వు 70 డిగ్రీల్లోకి అయిపో అని సూర్యుడిని చూసి కనుసైగతో సూర్యుడిని శాసిస్తే, సూర్యుడు ఒక 70-80 డిగ్రీల వేడి క్రిందకు పంపిస్తే అక్కడ మీరు బూడిదైపోయి చచ్చిపోతారు. కాబట్టి ఎంత దుర్మార్గుడంటే వీడు, బ్రహ్మదేవుడు దేవతలకు చెప్తున్నాడు, ఎంత దుర్మార్గుడంటే వీడు, మనుషులు నా ముందు తృణంలాంటి వాళ్ళు, వాళ్ళు నన్నేమి చెయ్యగలరు అని వాడు నన్ను కోరుతున్నప్పుడే అడిగాడు, చెప్పాడు ఈ మాట. కాబట్టి మనిషి రూపంలో పుట్టాలి ఇప్పుడు నారాయణుడు. అంటే నారాయణుడిగా సంపూర్ణమైన మనిషిలా బ్రతకాలి. అంటే మనిషి పడుతున్న కష్టాల దగ్గర నుంచి,
మనిషి మనిషి జీవితంలో అంటే మృత్యులోకంలో పుట్టేవాడు మనిషి. మనిషి అంటే ఏమిటి? మనిషి అంటే పురుషుడు యొక్క వీర్యము, స్త్రీ యొక్క అండము 2 కలిసి ఆ గర్భాశయాన ఒక పిండ రూపాన ఒక ముద్దలాగా ఉండి, ఆ ముద్ద పెరిగి చిన్న కళ్ళు, చిన్న ముక్కు, చిన్న కాళ్ళుగా ఆ పిండం చిగురించి ఆ ఉమ్ము నీరులో ఇంకుతూ తన తల్లి దగ్గర నుంచి తిన్న అంటే లాలాజ్వలం తల్లి యొక్క ఎంగిలి తన శరీరంలో ఆ పేగు రూపాన తీసుకొని అక్కడ బాధపడుతూ గర్భస్థు నరకం అనుభవిస్తూ కాళ్ళు పైకి తల కిందకి, కాళ్ళు కిందకి తల పైకి ఆ ఉమ్ము నీటిలో ఈదుకుంటూ ఇక నేను భరించలేను, ఈ నీళ్ళల్లో ఉమ్ము నీటిలో తడిచి కాళ్ళు చేతులు కూడా విదిలించలేక నేనిక్కడ ఒక విపరీతమైన గర్భస్థు నరకంలో అనుభవిస్తున్నాను, నాకు ఈ నరకం నుంచి విముక్తి ఇవ్వమని చేజోడ్చి నారాయణుడిని ప్రార్థిస్తే ఆ తల్లి యొక్క యోని నుంచి బయటికి విసర్జింపబడే ఒక మానవ జీవితం అంటే అంత బాధాకరమైన జీవితం. ఆ బాధలు ఎప్పుడో మొదలవ్వవు. అండాండ పిండాండాలు కలిసి పిండ రూపాన పెరుగుతున్నప్పుడే మొదలవుతాయి. అలాంటి ఒక మనిషి జన్మ ఎత్తాలిప్పుడా సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు. అందుకే నేను కృష్ణావతారం అప్పుడు చెప్పా, దేవకకి తెలీదు, వసుదేవుడికి తెలీదు ఆయన ఎప్పుడు గర్భంలోంచి బయటకు వచ్చాడో, బాలుడు అక్కడ కనపడిపోయాడు అంతే. అంటే ఆయన పుట్టింది ఎవరూ చూడలా, ఆయన మరణించింది మాత్రం జనాలందరినీ మోసం చేస్తున్నప్పుడు ఆయనకి ఉండేదే లీలామానుష్య విగ్రహం కృష్ణుడికి. కానీ అలాంటి ఒక లీలామానుష్య విగ్రహం అక్కడున్న అసురోత్తములందరినీ మోసం చెయ్యటం కోసం ఆయన ఒక లీల చేసి అర్జునుడు తీసుకెళ్ళి ఆ శరీరాన్ని దహనం చేశాడు. అంటే కృష్ణుడు పుట్టింది తెలీదు, దహనం చేసింది మాత్రం అర్జునుడికి తెలుసు, మిగతా ప్రపంచానికి తెలీదు. రాముడు సాక్షాత్తు యోనిజాంశలో తల్లి గర్భవాసం చేసి పుట్టాడాయన. అంటే అక్కడే ఎవరి కోసం ఇంత అనుభవిస్తున్నాడు నారాయణుడంటే కేవలం దేవతల్లారా మిమ్మల్ని రక్షించడం కోసం మాత్రమే. సృష్టి ధర్మానికి మీరు నియమబద్ధులై ఆ సృష్టి ధర్మాన్ని నారాయణుడి యొక్క సేవలాగా నారాయణుడికి అర్పిస్తూ చేస్తున్నారు మీరు. అంటే ఒక ఇంద్రుడు సృష్టి ధర్మాన్ని ఎలా చేస్తాడు? శ్రీకృష్ణార్పణమస్తు నాహం కర్త హరికర్తలాగా చేస్తాడు. ఒక వాయువు కానీ, ఒక సూర్యుడు కానీ, ఒక చంద్రుడు కానీ వాళ్ళ యొక్క ధర్మాన్ని, వృత్తి ధర్మాన్ని వాళ్ళు ఎందుకు నిర్వర్తిస్తారంటే శ్రీకృష్ణుడు, శ్రీరాముడు, నారాయణుడు యొక్క ఆదేశానుసారం వాళ్ళది చేసి వాళ్ళు నారాయణుడికి తర్పణం ఇచ్చేస్తారు. సర్వం నారాయణ అర్పణమస్తు. నీ చేతిలో పనిముట్లుగా మారిపోయి మేము మా ధర్మాన్ని చేసి ఇంకా మా ఆత్మ ఉద్ధతిని మేము చేసుకోవుగా కానీ బ్రతికే వ్యక్తులు వాళ్ళు ఇవాళ మీకోసం. ఎందుకంటే ఆ దౌర్భాగ్యుడు ఏం చేశాడు? రావణుడు తృణప్రాయం అంటే ఒక తీగ పూస లాంటి వాళ్ళు, ఒక చిన్న ఆకు లాంటి వాళ్ళు, తృణం లాంటి వాళ్ళు అని చెప్పి మనుషుల చేతిలో మరణం కోరుకోలేదు. కాబట్టి ఆ మనిషిగా పుట్టడానికి నారాయణుడు వస్తున్నాడు. అందుకే ఇంత తంతు జరిగింది అక్కడ అశ్వమేధ యాగంలో. ఆ గుర్రం పక్కన పవళించటం దగ్గర నుంచి ఇప్పుడు ఆ ప్రజాపతి పురుషుడిచ్చిన పాయసం తాగటం వరకు ఇదంతా ఎందుకు జరిగిందంటే మీరెలా పుట్టారో రామచంద్రమూర్తి కూడా అలాగే ఒక నరుడుగా పుడుతున్నాడు. ఎవరి కోసం పుడుతున్నాడు? దేవతలను రక్షించటం కోసం పుడుతున్నాడు. ఏ మానవాళినైతే రావణాసురుడు తూలనాడాడో, ఒక తృణంతో పోల్చాడో, పనికి మాలిన వాడన్నాడో, అలాంటి ఒక నరుడు ధర్మాత్ముడై బ్రతికితే అలాంటి దేవతలనే ఓడించగలిగి మహాజన తపోలోక వాసులని ఓడించగలిగిన వాడు అలాంటి ఒక నరుడి చేతిలో ఎలా ఓడిపోతాడో, నరుల యొక్క ఖ్యాతి, నరుల యొక్క వైభవం, మనిషి యొక్క జీవన విధానం మనిషి గర్వపడేలాగా ఆయన బ్రతికి మానవులుగా బ్రతికిన మనందరికీ కూడా ఒక మార్గదర్శకంలోకి వెళ్ళాడు. అందుకనే సృష్టి ఉన్నంతకాలం, మనిషి శరీరం తీసుకున్నంతకాలం ఆ మనిషి శరీరంలో ఉన్న ప్రతి జీవి గర్వపడేటట్టుగా మానవ జన్మలో బ్రతికాడు. కాబట్టి మనందరం రాముడికి రుణపడి ఉన్నాం. నిత్యం రామనామస్మరణ, ఆ రాముడు ఇచ్చిన ధర్మాన్ని పట్టుకోవటం. అందుకనే మీరన్నట్టుగా ఇనీషియల్లీ
నదులున్నంతకాలం, పర్వతాలున్నంతకాలం, చెట్లకు కాయలు, పూలు పూసినంతకాలం రామనామస్మరణ, రామాయణం ఎందుకు భూమి మీద ఉంటుందంటే, దేవతల ఒక్కళ్ళని రక్షించటానికి రాలేదు. నా సర్వస్య ఏకమేవ కారణం అని సంస్కృతంలో అంటారు. అంటే ఒక విషయానికి ఒకటే కారణం ఉండదు. కాబట్టి మనిషి యొక్క ఔన్నత్యాన్ని చూపించటానికి మానవ రూపంలో వస్తున్నాడు. ఇలాంటి నీచుడైన రావణాసురుడు ఆ మనిషిని కోరుకోలేదు కాబట్టి దేవతలను కాపాడటానికి మానవ రూపంలో వస్తున్నాడు. అంతే. ఇక ఇమ్మీడియేట్‌లీ మా కోసం మేము ఆర్తితో ప్రార్థిస్తే ఇప్పుడు వచ్చి ఆ కౌసల్య యొక్క గర్భవాసం చేసి అతను కూడా ఉమ్ము నీటిలో ఉండి అలా బయటికి వస్తున్నాడా ఒక యోనిజుడుగా అని ఒక్కసారిగా అక్కడున్న దేవతల కన్నీరు పర్యంతమయ్యారంట. ఎంత దయామయుడు ఈ రామచంద్రమూర్తి అని. అందుకనే దాశరథి శతకంలో ఆయన రాస్తూ దాశరథి కరుణాపయోనిధి అని ముగిస్తారు ఆ శతకం మొత్తం. ఎందుకంటే ఆ దశరథుడుకు పుట్టినవాడు పరమకారుణ్యమూర్తి. అతను అసలు రావలసిన అవసరమే లేదు ఆ మాటికొస్తే. కానీ దేవతల కోసం వచ్చి ఒక మనిషిగా బ్రతికి, అంటే కేవలం ఏదో మేమందరం రాలేదా ఏంటండి ఉమ్ము నీటితో లోపలే కొట్టుకొని ఆ గర్భస్థ నరకం అనుభవించి మేమందరం వచ్చామంటే, మీ అందరికంటే కూడా ఎక్కువ కష్టాలు అనుభవించి, కానీ అన్ని కష్టాలలోనూ కూడా ధర్మమే పట్టుకొని 11,000 సంవత్సరాలు భూమిని ఒక మనిషిగా ఏలి మనిషి ఎలా బ్రతకాలో కూడా మానవ జాతికి చూపించడానికి వస్తున్నాడు. అందుకనే మనిషి జన్మ మహోత్కృష్టమైన జన్మ. అందుకనే 86 లక్షల జీవరాశుల్లోకి ఆత్మ వెళ్ళి పరిపరి విధాలుగా భోగముల చేసి కామక్రోధ లోభ మోహ మదమాశ్చర్యములన్నిటినీ అనుభవించి వాటి చేత బాధింపబడి ఇప్పుడు ఫైనల్లీ మనిషి జీవితంలోకొచ్చి ఇక జన్మరాహిత్యం పొందాల్సిన అవసరం ఎందుకుందో రామాయణం చదవటం వల్ల ఒక మనిషికి తెలుస్తుంది. దానికి ఆ జన్మాంతం ఒక మనిషి జన్మగా 2 కళ్ళు, ఒక ముక్కు, ఒక నోరుగా పుట్టిన ప్రతి వ్యక్తి ఆ రాముడికి రుణపడిపోయి ఉండాలి. ఎందుకంటే ఏ రావణాసురుడైతే తూలనాడాడో అదే మనిషిగా పుట్టి ఇప్పుడు ధర్మాన్ని పట్టుకొని ఎలా చంపుతాడు? ధర్మో రక్షతి రక్షతః. ఎన్ని కష్టాలైనా ఉండొచ్చు. నువ్వు చాలా అల్పుడివే ఉండొచ్చు దేవతల ముందు. ఆ రాక్షసుల ముందు ఇంకా అల్పుడివై ఉండొచ్చు. నీ ఖండశక్తి తక్కువే ఉండొచ్చు. నీ బుద్ధిశక్తి తక్కువే ఉండొచ్చు. కానీ ఆ మనిషిగా నువ్వు నీ ధర్మాన్ని పట్టుకుంటే నారాయణుడిగా నేను వెనక ఉండి నిన్ను కాపాడతాననే ఒక భరోసా రామచంద్రమూర్తి ఇవ్వబోతున్నాడు. ఈ సంగతి ఆ దేవతలంతా విని ఎంతగానో ఆనందించారు. ఆనందించి అప్పుడు బ్రహ్మవైపు చూస్తుంటే మరి భూభార హరణానికై వచ్చిన ఆ రామచంద్రమూర్తిని సేవించుకోవటానికి మరి మీరందరూ మీ మీ అంశలలో పుట్టాలి కదా అనగానే దేవతలందరూ మరి అంతే కదా స్వామి, మా కోసమే ఆయన ఇంత కష్టపడుతున్నప్పుడు మా అంశలలో మేము పుట్టాలి కదా అంటే, ఇక్కడ మళ్ళీ మీ అందరికీ ఒక తాత్వికమైన విషయం ఏంటంటే, ఒకానొక సందర్భంలో రావణాసురుడు తన పుష్పక విమానంలో ఆ కైలాసగిరి పర్వతం మీదగా వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే అక్కడ నందీశ్వరుడు ఒక పెద్ద ఆకారంలో, ఒక వానరాకారంలో, అంటే వానరుడు యొక్క ముఖంలాగా ఒక పార్షికమైన రూపాన్ని ధరించి, అంటే ఆయన మేఘం మీదగా ఆ ఆకాశ విమానంలో వెళ్ళిపోతుంటే ఒక వానరుడు ముఖంగా వచ్చి నందీశ్వరుడు చెప్పాడు, నువ్వు ఎన్నో వరములు ఆ శివుడు యొక్క అనుగ్రహం చేత పొందినవాడివి. కాబట్టి నీకు కనీసం బేసిక్ కృతజ్ఞత ఉండాలి. శివపార్వతులు ఏకంగా ఉన్నప్పుడు దీని మీద నుంచి వెళ్ళటం అంటే, ఒకటి కైలాస పర్వతం మీదగా వెళ్ళటం, 2 ఆ కైలాస పర్వతం దగ్గర ఆగి అక్కడి నుంచి వెళ్ళాలనుకోవటం, 2 కూడా దుస్సాహసాలే. కాబట్టి అలాంటిది నువ్వు ఎలా చెయ్యాలని అనుకుంటున్నావు? కాబట్టి నువ్వు ఖచ్చితంగా అది చెయ్యకూడదు. కాబట్టి ఇక్కడి నుంచి నువ్వు తక్షణమే వెళ్ళిపోవలసినది అని నందీశ్వరుడు క్రోధమైన ముఖము చేత రావణాసురుణ్ణి ఆదేశించాడు. ఇలా కోతిలాగా గెంతుకుంటూ నువ్వు నన్ను ఆపేదేంటి? నేను శివుడికి నీకంటే ఎక్కువ ప్రీతిపాత్రుడను. కాబట్టి నాకేం చెయ్యాలో నీకంటే బాగా తెలుసు. నీ బోడి సలహా నాకక్కర్లేదు. నేను కావాలంటే కైలాసం మీద నుంచి వెళతాను. లేదంటే నా పుష్పక విమానంతో కైలాసం దగ్గర దిగి అక్కడి నుంచి ఎక్కడికన్నా వెళతాను. అంటే మళ్ళీ నందీశ్వరుడు అన్నాడు, నువ్వు నీ పుష్పక విమానాన్ని పైనుంచి తీసుకువెళ్ళటం గానీ, దగ్గర గానీ దించినట్లయితే ఏకాంతంలో ఉన్న శివపార్వతులిద్దరికి కూడా డిస్టర్బెన్స్ జరుగుద్ది.
కాబట్టి నువ్వు రావద్దు అని అతను కోపంగా చెప్తుంటే, కోతిలాంటి మొఖమేసుకొని గెంతుకుంటూ నువ్వు నన్ను ఆపేదేమిటని చెప్పి, చాలా హేళన భావనతో నందీశ్వరుణ్ణి తిరస్కరిస్తే ఆ రావణాసురుడు, అప్పుడిగ నందీశ్వరుడు కాంట్ పట్టు పొజిషన్‌లో ఎంత మదమెక్కి నువ్వు ఎన్ని రాజ్యాలను జయించుకుంటే ఏమిటి, ఎన్ని లోకాలను జయిస్తే ఏమిటి, నీకు కనీసం ఇంకొక వ్యక్తి చెప్తున్న మాట గూడా చెవికెక్కే పరిస్థితిలో లేదు. అంత మదమెక్కున్నావు నువ్వు. కాబట్టి ఇంత మదమెక్కిన వాడివి నువ్వు నన్ను కోతిలాగా అన్నావు కాబట్టి, ఆ కోతుల చేతిలోనే నువ్వు పరాభవం చెందటమే కాక, ఆ కోతి నిన్ను ఎక్కిరిస్తూ కోతి చేతిలో నువ్వు అవమానపడతావు అని శపించాడు నందీశ్వరుడు. కాబట్టి దీని తర్వాత అంటే మళ్ళీ ఇది రామాయణ అంతర్గతం, వేరే పురాణాల అంతర్గతంలో కూడా ఈ శాపం ఇచ్చిన తర్వాత అతనికి ఇంకా కోపమొచ్చి రావణాసురుడు తన పుష్పక విమానంలో ఆ కైలాస పర్వతం దగ్గర దిగి కైలాస పర్వతాన్నే తన నెత్తి మీద ఎత్తుకోవటం అని కొన్ని చోట్ల, తన భుజాల మీద ఎత్తుకోవటం అంటే తన యొక్క పవర్ ఇంత అని ఆ నందీశ్వరుడికి చూపించుకోవటం కోసం అది వెత్తడానికి ప్రయత్నిస్తే, అప్పుడు శివుడు తన యొక్క కాలుతో పర్వతాన్ని తొక్కటం వల్ల ఆయన గట్టిగా రౌద్రంగా అరుస్తూ కింద కూలిపోతే, అప్పుడు అతను శివతాండవ స్తోత్రం చేసి శివుడిని మెప్పించాడు. కాబట్టి ఆయనకి రావణ అని పేరొచ్చింది. ఎందుకంటే రౌద్రంగా అరిసేవాడు కాబట్టి రావణుడు అని అర్థం అన్నమాట. సో, అలాంటి ఒక ఉపోద్ఘాతం మొత్తం మనకి ఇంకా కూలంకుషంగా ఉత్తరకాండలో వాల్మీకి చెప్తారు. కానీ ఇది నేను మీకు ఎందుకు చెప్పానంటే, దేవతా అంశాలలో మహాభారతంలో రకరకాల మనుషుల్లాగా పుట్టిన వాళ్ళు ఇప్పుడు బ్రహ్మ చెప్తున్నాడు దేవతలందరికీ, మీరు మీ అంశాలలో అన్ని అవతారాలలో వచ్చినట్టు కాకుండా చాలా విచిత్రంగా ఉంటుంది ఈ అవతార ప్రయోజనం. మీరు మీ అంశాలలో కింద వానరులుగా పుట్టవలసినది అని ఆయన ఆదేశించాడు. సో, వానరులుగా పుట్టడం ఏమిటి అంటే మళ్ళీ దానికొక రహస్యం ఉంది. ఏమిటంటే దేవతలకు పిల్లలు పుట్టరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవతా స్త్రీమూర్తులెవరికీ కూడా పిల్లలు పుట్టరు. ఇది పురాణం, ఇది రామాయణం. ఏమిటి అంటే దీనికి మళ్ళీ ఒక ఎలాబరేట్ స్టోరీ ఉంది. శివపురాణంలోంచి ఒకటి, దాని తర్వాత స్కంద పురాణంలోంచి ఒకటి. బట్ ఓవరాల్‌గా ఏమిటంటే, ఎప్పుడైతే తారకాసురుడిని సంహరించాల్సిన అవసరం వస్తుందో, అప్పుడు సతి ఆల్రెడీ ఆ దక్ష ప్రజాపతి యజ్ఞంలో దహనం అయిపోతుంది. కాబట్టి అందరూ దేవతలు కలిసి శివుడికి పార్వతితో పెళ్లి చేసి చాలా ఆనందపడుతున్న రోజులలో వారిద్దరి సంగమము యొక్క ఉపేక్ష చేత పిల్లడిని కంటే వాడే తారకాసురుణ్ణి చంపుతాడు అనే ఒక వృత్తాంతం ఉంది. అక్కడ శివపార్వతులిద్దరూ కూడా సంగమం చేసుకుంటున్న తరుణంలో చాలా ఎక్కువ వేడి పుట్టి సమస్త బ్రహ్మాండం కూడా అదిరిపోయి అతలాకుతలమైపోయి చాలా దీర్ఘకాలంగా సంగమం జరుగుతుంది. ఎందుకంటే శివుడికున్న శక్తి సామాన్యం కాదు, పార్వతీదేవికున్న శక్తి సామాన్యం కాదు. అలాంటి ఒక సంగమము చేత ముల్లోకములు వణికిపోతున్నాయి. కాబట్టి ఇలాంటి ఒక కొడుకు పుట్టితే వాడి వల్ల ప్రయోజనం కన్నా అసలు ఇలాంటి ఒక పరిస్థితుల్లో పిల్లడిని కనటం వల్ల వచ్చిన దుష్ఫలితాలు ఎక్కువని భావించిన ఇంద్రుడు దేవతలందరూ కలిసి ఒకానొక పురాణంలో అగ్నిదేవుడు ఒక బ్రాహ్మణుడిగా వెళ్ళటము, ఒక పిచ్చుకలాగా వెళ్ళి వారి సంగమ స్థితిలో ఉండగా వారిని దారి మళ్లించే ప్రయత్నం చేసి వాళ్ళ సంగమానికి ఆటంకం కలిగించారు అనే ఒక విషయం పురాణ ప్రమాణం. అది విష్ణు పురాణంలో, అది శివపురాణంలో ఉంది, స్కంద పురాణంలో కూడా ఉంది. సో, అలాంటి ఒకటి జరిగింది కాబట్టి పార్వతికి శివుడు వల్ల పిల్లలు పుట్టలేదు, ఆ సంగమం మధ్యలోనే ఆగిపోయింది. కాబట్టి పార్వతీదేవి దేవతలందరికీ శాపం ఇచ్చింది. ఏమనంటే, మీరెవరికీ కూడా పిల్లలు పుట్టరు, మీకు పుట్టరు, నాకు కూడా పిల్లలు గర్భవాసం చేసి బయటికి రారు. అంటే తనను కూడా ఆ శాపంలో అంతర్భాగం చేసేసుకుంది. అందుకనే దేవతలెవరికీ కూడా నార్మల్గా వాళ్ళ సంగమోపేక్ష చేత పిల్లలు పుట్టరు, గర్భవాసం చేసి బయటికి రారు. అందుకనే దేవతలకు పుట్టే పిల్లలందరూ కూడా అయోనిజులే, వాళ్ళు యోని నుంచి బయటికి వచ్చేవాళ్ళు కాదు. ఇదంతా కూడా రామాయణంలో ఇక ముందు వస్తున్న విశ్వామిత్రుడు రాముణ్ణి తీసుకొని వెళుతున్నప్పుడు అక్కడ గంగా అవతరణ, దాని తర్వాత
షణ్ముఖోపాఖ్యానం అని ఒకటి జరుగుతుంది. అంటే స్కందుడు ఎలా పుట్టాడు అనేది చెప్తాడు. అందుకనే షణ్ముఖోపాఖ్యానంలో కార్తికేయ స్వామి పార్వతి యొక్క గర్భవాసం చేసి బయటికి రాడు. ఆయన శరవణ భవ అంటే అది ఎందుకు అలాంటి ఒక పేరు వచ్చిందనేది నేను విశ్వామిత్రుడు రాముడికి చెప్తుండగా షణ్ముఖోపాఖ్యానంలో చెప్తాను. సో వాళ్ళెవరికీ కూడా స్త్రీలు ఉండరు. ఎవరికి దేవతా స్త్రీలకు స్త్రీలు ఉండరు. కాబట్టి మీరందరూ మీ మీ తేజస్సులలో కింద పుట్టి మగ వ్యక్తులుగా వానరులుగా పుట్టి వానర స్త్రీల చేత పిల్లల్ని కనవలసినది అని బ్రహ్మ వాళ్ళని ఆదేశించాడు. అంటే ఇప్పుడు ఏంటంటే దేవతలు అందరూ కూడా కింద వానరులుగా పుట్టి వానర స్త్రీల చేత సంతానాన్ని పెంచితే ఈ వానరులు ప్లస్ ఈ నరుడుగా వచ్చిన రామచంద్రమూర్తి ఇద్దరూ కలిసి ఇప్పుడు మదంతో పేట్రేగిపోయి అహంకారభూయిష్ఠుడైన ఈ రావణాసురుణ్ణి సంహరించటానికి మొత్తం ఒక పెద్ద డివైన్ స్కెచ్. సో దానికి చెప్పగానే ఇంకా ఎక్కడ లేని ఆనందంతో దుందుబిలు మోగించి అక్కడ కేరింతలు కొడుతూ మొత్తం అందరూ దేవతలందరూ డాన్సులు వేయటం మొదలుపెట్టారు. ఇప్పుడు ఒక్కొక్క దేవతలు కూడా వచ్చి నేను ఈ అంశలో కిందకు వస్తాను అని ముందే బ్రహ్మ ముందు చెప్పేయటం మొదలుపెట్టారు. ఇప్పుడు దేవతలలో అందరికంటే అగ్రజుడు దేవతలకే రారాజైన ఇంద్రుడు నేను వాలి అనే పేరు గల్ల వానరుడుగా భూమి మీదకు వస్తానన్నాడు. దాని తర్వాత సూర్యుడు నేను సుగ్రీవుడనే పేరు గల్ల వానరుడుగా భూమి మీదకు వస్తాను అన్నాడు. అప్పుడు ఇంద్రుడికి గురువైన బృహస్పతి నేను తారాగా భూమి మీదకి వస్తాను అన్నాడు. దాని తర్వాత కుబేరుడు నేను గంధమాదనుడనే వానరుడుగా భూమి మీదకు వస్తానన్నాడు. విశ్వకర్మ నేను నలగా భూమి మీదకు వస్తానన్నాడు. అగ్నిదేవుడు నేను నీలా అని పేరు గల్ల వానరుడుగా భూమి మీదకు వస్తానన్నాడు. దాని తర్వాత అశ్విని దేవతలు ఒకళ్ళు మైంద, రెండవ అశ్విని కుమారుడు ద్వైవిధ అని పేరుతో భూమి మీదకు వస్తాను అన్నాడు. తర్వాత చంద్రుడు అంగదుడుగా భూమి మీదకు వస్తాను అని చెప్పాడు. దాని తర్వాత వర్ణుడు సుషేణ అనే ఒక పేరు గల్ల వానరుడుగా నేను భూమి మీదకు వస్తానన్నాడు. పార్జన్యుడు నేను శరభ అనే పేరు గల్ల ఒక వానరుడుగా భూమి మీదకు వస్తానని చెప్పిన తర్వాత అతి మహోత్కృష్టమైన వాయువు నేను హనుమత్ స్వామిగా భూమి మీదకు వస్తాను. మళ్ళీ ఇక్కడ వాయువు అంటే అందరూ పంచభూతాలలో ఉన్న వాయువు నాసిక వాయువు అంటే మనం ముక్కులోంచి పీల్చే వాయువు కాదు. ఈయన ప్రాణవాయువు. దానినే మధ్వ సంప్రదాయంలో ముఖ్య ప్రాణం అంటారంటే మన పంచప్రాణాలు అంటే ఒక్కసారి గాలి ముక్కులోంచి పీల్చుకున్న తర్వాత ఆ నాసిక వాయువు ముక్కులోంచి కడుపు భాగంలోకి వెళ్ళి పంచవాయువులుగా విడిపోయి మన పంచప్రాణాలను నిలబెడుతుంది. ప్రాణ, అపాన, ఉదాన, సమాన, వ్యాన అనే ఈ పంచప్రాణములన్నీ ఒకటైతేనే ముఖ్య ప్రాణం. లైఫ్ ఫోర్స్ అంటారు, లైఫ్ ఎయిర్ అంటారు, ప్రాణశక్తి అంటారు. చైనీస్ వాళ్ళు దీన్ని చీ అని పిలుస్తారు. సో అలాంటి ఒక ప్రాణశక్తే ఈ ముఖ్య ప్రాణుడు. ఆ ముఖ్య ప్రాణుడే సాక్షాత్తు హనుమంతుడు. అందుకనే హనుమత్తత్వం గురించి నేను చెప్పినప్పుడు మీకు చాలా కూలంకుషంగా చెప్తాను. హనుమంతుడు శరీరంలో ఉన్న మన ప్రాణవాయువే హనుమంతుడు. మన శరీర అంతర్భాగం హనుమంతుడు. ఆయన ఏదో మన శరీరం బయట ఉండే వ్యక్తి కాదు. అలాగా ఆ సాక్షాత్తు ఆ వాయువు ముఖ్య ప్రాణుడే నేను హనుమంతుడుగా వచ్చి రాముడు యొక్క సేవకుడుగా నిలబడి అసల శరణాగతి ఎలా పొందాలి, స్వామి కైంకర్యం ఎలా చేయాలో నేనన్నీ చెప్తాను అన్నాడు హనుమంతుడు. దీని తర్వాత దేవతలందరూ బ్రహ్మకు సాష్టాంగ నమస్కారం చేసి మేమందరం మా అంశలు తీసుకొని ఇప్పుడు ఆ వానర కుటుంబాల్లో పుట్టి వానరుల స్త్రీల చేత ఇంకా మహోత్కృష్టమైన వానరులను పుట్టిస్తే అసలు వానరులు అంటే ఎలా ఉంటారు వీళ్ళు అంటే వాళ్ళంతా కూడా ఏదో ఒక అస్త్రశస్త్రాలతో యుద్ధం చేయరు. కానీ వారికి అన్ని అస్త్రశస్త్రాలు వచ్చు, ఎందుకంటే వాళ్ళంతా దేవతా స్వరూపాలు కాబట్టి. కానీ వాళ్ళు చాలా బలిష్టంగా చాలా బలంతో ఆ కొండలను కొడుతూ ఆ అరణ్యాలలో తిరుగుతూ దొరికిన చెట్టుని దొరికిన కొమ్మని ఇరిసేస్తూ అంటే చాలా బలిష్టంగా ఉండి వారు ఒక్కొక్క రాయిని పగలగొట్టడానికి వారి ముష్టిఘాతములతో వాళ్ళు రాళ్ళని కొండలని పగలగొట్టే అంత
దృఢమైన శరీరములతో ఉంటారు ఈ వానరులు. ఎందుకంటే వానరుల చేతుల్లోనే పరాభవం, వానరుల చేతుల్లోనే ఆయనకి అవమానం జరుగుతుంది కాబట్టి అందరూ కలిసి వానరాంశలలో భూమి మీద పుట్టడానికి ఇక సిద్ధమైపోయారు. ఇక ఆ వాయుదేవుడు, ముఖ్య ప్రాణదేవుడు కూడా ఇక హనుమంతుడిగా పుడదామని ఆయన కూడా సిద్ధమైపోయాడు ఆయన అంశలో. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు బ్రహ్మ అందరికీ ఒక పెద్ద జలకిచ్చాడు. ఏమిటంటే, మీరు కింద పుట్టాలి. నేను ఆల్రెడీ పుట్టి వెయిట్ చేస్తూనే ఉన్నాను. కింద ఉన్న జాంబవంతుడుగా నేను ఆల్రెడీ భూమి మీద ఉన్నాననే సంగతి చెప్పి, ఎలా అయితే దేవతలందరూ వెళ్ళి బ్రహ్మగారి కాళ్ళ మీద పడి, బ్రహ్మగారిని మీరు ఇలాంటి కోరికలిచ్చారు కాబట్టి మేము ఏమి చెయ్యవలసినది, మేమిలా బాధలు పడుతున్నామంటే కదా, బ్రహ్మగారు తపస్సు చేసి బ్రహ్మగారు తన అంతర్ముఖంగా వెళ్ళి నారాయణ్ణి వేడుకుంటే నారాయణుడు ఒక పూర్తి మానవావతారంగా రామచంద్రమూర్తిగా రాబోతున్నాడు. అలా దేవతలకి బ్రహ్మగారు ఎలాగైతే వాళ్లకు హెల్ప్ చేశారో, ఇప్పుడు ఎంటైర్ రామాయణం మొత్తం కూడా వానరులకు ఒక ప్రధాన సలహాదారుడుగా ఉంటాడు జాంబవంతుడు. మరి జాంబవంతుడు ఎలాగయ్యా బ్రహ్మ తేజస్సుగా జాంబవంతుడు ఎప్పుడొచ్చాడంటే, ఇది కూడా రామాయణ అంతర్గతం. తర్వాత కొన్ని పురాణాల్లో ఎప్పుడైతే ఒక బ్రహ్మ సభ నడుస్తూ ఉండగా లేదా బ్రహ్మ సృష్టి రచన చేస్తుండగా అప్పుడు ఆయనకి ఆవలింతలొచ్చాయంట బ్రహ్మకి. ఆయన నోరు తెరిసి ఆవలిస్తున్నప్పుడు ఆ నోటిలోంచి బయటికి దూకినవాడు ఈ జాంబవంతుడు. ఆ జాంబవంతుడు బయటికి దూకటమే కాకుండా ఆయన ఎంతో మహోత్కృష్టమైన సాధన చేసి కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలు నారాయణుడి యొక్క సాధన చేసి పూర్తి పునీతుడైపోయాడు జాంబవంతుడు. అతనే త్రివిక్రమావతారంలో ఎప్పుడైతే స్వామివారు బలిచక్రవర్తి దగ్గర నుంచి 3 అడుగుల నేల కోరిన తర్వాత ఆయన అమాంతంగా పెరిగిపోయి ఒక కాలిని భూమి మీద, ఇంకొక కాలిని ఆకాశం మీద ఆ త్రివిక్రముడు వామనమూర్తి పెడుతుండగా అలాంటి ఒక రూపం చూసి తన్మయత్వానందంతో జాంబవంతుడు స్వామివారిని, అంటే ఒక కాలు భూమి మీద ఒక కాలు నేల మీద పెట్టిన ఆ త్రివిక్రమావతారం చుట్టూ 7 సార్లు ప్రదక్షిణ చేశాడంట అతను తన్మయత్వంతో. అలాంటి ఒక జాంబవంతుడు ఎప్పుడో కృతయుగం స్టార్టింగ్లో బ్రహ్మగారు సృష్టి రచన చేస్తున్నప్పుడు బ్రహ్మగారి ఆవలింతలోని నోట్లోంచి బయటికి వచ్చిన వ్యక్తి ఈ జాంబవంతుడు. ఆ జాంబవంతుడు భూమి మీద ఆల్రెడీ పుట్టి వానరుల కోసం వెయిట్ చేస్తున్నాడు. ఆ వానరులందరికీ కూడా ఆయనే ఒక చీఫ్ అడ్వైజర్. ఎలా అయితే బ్రహ్మగారు దేవతలకు అడ్వైజరో జాంబవంతుడు వానరులందరికీ అడ్వైజర్. అలాంటి ఈ వానరులందరూ కూడా భూమి మీద పుట్టి ఆ జాంబవంతుడి యొక్క ఆధీనంలో వాళ్ళందరూ ఉండగా హనుమత్ ప్రభువు కూడా అక్కడికొచ్చి చేరిన తర్వాత వీళ్ళందరూ శ్రీరామచంద్రుణ్ణి కలిసి వాళ్ళందరూ కలిసి ఇన్ని రకాలుగా బాధలు పెడుతున్న రావణాసురుడి యొక్క సంహారార్థమై రామచంద్రమూర్తి వెనకాల నడుచుకుంటూ వెళతారు. అలాగా ఈ దేవతలందరూ కూడా భూభార హరణానికై పూర్ణావతారంగా మానవుడిలాగా వచ్చిన రామచంద్రమూర్తికి అసిస్టెంట్లుగా ఉండటానికి వీళ్ళందరూ కూడా భూమి మీద ఆల్రెడీ ఇప్పుడు బ్రహ్మగారు చెప్పినట్లుగా పుట్టడానికి సంసిద్ధులయ్యారు. ఇక ముందు పుట్టబోతున్నారు. ఇదిలా జరుగుతుండగా ఇప్పుడు రష్యశృంగ ఋషి తన యొక్క పుత్రకామిష్టి యాగం పూర్తి చేసుకొని పూర్ణాహుతి ఇవ్వడంతో ఈ ఇష్టి పూర్తయింది. ఈ పుత్రకామిష్టి పూర్తయింది. పుత్రకామిష్టి యాగం పూర్తయిన తర్వాత ఋష్యశృంగుడు తన భార్య అయిన శాంత, తన మామగారైన రోమపాదుడు ఆ అయోధ్య నగరంలోనే ఆల్మోస్ట్ దీర్ఘకాలంగా ఉన్నారంట. అంటే కొన్ని చోట్ల నాకు రాముడు పుట్టినంతకాలం కూడా వాళ్ళు అక్కడే ఆ దశరథుడి యొక్క ఆ రాజ్యంలోనే ఉన్నారు. ఆ రాజ్యంలోనే వాళ్ళు ఎన్నో రకాల మంచి విషయములన్నీ కూడా కౌసల్యకి, సుమిత్రకు, కైకేయికి చెప్పసాగారు. ఎందుకంటే గర్భములో ఒకసారి బీజం పడిన తర్వాత తల్లి యొక్క మానసిక పరిస్థితి, తల్లి చేయవలసిన సాధన కూడా ఉంది. అందుకనే గర్భిణీ స్త్రీలందరూ కూడా ఈ బాలకాండని ప్రతి సర్గంలో ప్రతి శ్లోకంతో పాటు అర్థం చేసుకొని చదివినా, అది విన్నా వారికి మంచి పుత్ర సంతానం కలుగుతుంది అనేది ఒక లోకోక్తి. అదే కాకుండా
వారు భాగవతంలో శ్రీకృష్ణ జన్మ రహస్యం, శ్రీకృష్ణుడి యొక్క లీలలు లాంటివి చదివినా గర్భిణీ స్త్రీలందరికీ కూడా ఒక సత్సంతానం కలుగుతుంది. అంటే ఒకవేళ ఒక ఆసురిక ఆత్మ ఏమైనా గర్భమున ప్రవేశించినా, లేకపోతే పూర్వజన్మ రుణబంధము చేత శత్రువు లాంటి పిల్లలు, లేకపోతే మిమ్మల్ని హింసించుకొని తినే పిల్లలు మీకు పుట్టినా, అలాంటిది మీరు ఈ రామాయణంలో ఉన్న బాలకాండలో ఈ ఘట్టాన్ని, భాగవతంలో శ్రీమద్భాగవతంలో కృష్ణుడి యొక్క జన్మం అనే ఈ ఘట్టాన్ని చదవటం వల్ల మీకు ఎన్నో రకాలుగా మీరు ఆ చెడు సంతానం నుంచి ఒక పుణ్య సంతానంగా మార్చుకునే ఒక వైభవం అనేది ఇక్కడ ఫలశ్రుతిలో కూడా ఉంది. ప్లస్ అదే లోకోక్తి కూడా. అలాంటిది ఋష్యశృంగ ఋషి ఈ కౌసల్య, సుమిత్ర, కైకేయులకు ఎన్నో మంచి విషయములు చెప్తూ ఆయన అక్కడనే ఉన్నాడు. అక్కడనే ఉండగా 12 నెలలు దాటింది. 12 నెలలు దాటిన తర్వాత ఒక చైత్రమాసం వచ్చింది. అంటే అన్ని ఋతువులు పూర్తి చేసుకొని, అన్ని మాసాలు పూర్తి చేసుకుంటే 12 నెలల తర్వాత ఒక కంప్లీట్ సైకిల్. ఆ రోజుల్లో ఆ త్రేతాయుగంలో గర్భవాసం 9 నెలలు కాదు, 12 నెలలు చేసేవాళ్ళు. సో గర్భాధాన సంస్కారానికి, దాని తర్వాత ఈ పుట్టిన జాతా సంస్కారానికి మధ్యలో 12 నెలల వ్యవధి ఉంది. అలా ఓ చైత్రమాసం వచ్చింది. ఆ చైత్రమాసంలో వచ్చిన నవమి తిథి నాడు పునర్వసు నక్షత్రంలో కర్కాటక లగ్నంలో అభిజిత్ ముహూర్తాన ఆ సూర్యుడు మేషంలో ఉండగా, మంగళుడు మకరంలో ఉండగా, గురువు కర్కాటకంలో ఉండగా, శుక్రుడు మీనంలో ఉండగా, శని తులారాశిలో ఉండగా అభిజిత్ ముహూర్తాన మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు సూర్యుడు నెత్తిమీద ఉండగా, 5 గ్రహాలు ఉచ్చ స్థితిలో ఉండగా, ఒక గొప్ప మహోత్కృష్టమైన జాతకంలో రామచంద్రమూర్తి భూమి మీదకు వచ్చేశారు. ఆ 12 నెలల గర్భస్థు నరకాన్ని అనుభవించిన నారాయణుడు పూర్ణావతారంగా, ఒక పురుషోత్తముడుగా, ఒక నరుడుగా ఆ అభిజిత్ ముహూర్తాన 12 గంటలకు సూర్యుడు నెత్తిమీద ఉండగా, మామూలుగానే జాతకాలన్నీ కూడా సూర్యుడు చాలా ఉంచంలో ఉంటే, గురువు లగ్నంలో ఉంటే చాలా ధార్మికుడవుతాడు. అలాంటిది మిట్ట మధ్యాహ్నం సూర్యుడు తన ఉష్ణోగ్రత తీవ్రంగా ఉన్నప్పుడు రామచంద్రమూర్తి భూమి మీదకొచ్చాడంటే ధర్మ సంస్థాపనకు వస్తున్నాడనే ఒక సంకేతాన్ని ఆయన జాతకమే మొత్తం చెప్పేసింది. దాని తర్వాత కొన్ని రోజులకు భరతుడు పుష్య నక్షత్రాన దశమి తిథి నాడు మీనరాశిలో ఉండగా ఆయన బయటికి వచ్చాడు. ఆయన నక్షత్రానుసారం, ఆయన జాతకానుసారం ఆయన గొప్ప త్యాగమూర్తి ఆ భరతుడు. అలాగ కైకేయికి భరతుడు పుట్టాడు. దాని తర్వాత కొన్ని రోజులకు సుమిత్రకు 2 సంతానం పుట్టారు. ఒకళ్ళు లక్ష్మణుడు, అందరికంటే చిన్నవాడు శత్రుఘ్నుడు. వీళ్ళందరూ కూడా ఆశ్లేష నక్షత్రం దశమి తిథి రోజు వాళ్ళిద్దరూ పుట్టారు. వాళ్ళందరికీ కూడా నామకరణం వశిష్ఠుడు చేశాడు. రామచంద్రమూర్తికి రాముడని, భరతుడికి భరతుడని, ఆ సుమిత్రకు పుట్టిన 2కి లక్ష్మణ శత్రుఘ్నులని, 2కి కూడా వశిష్ఠుడే నామకరణం చెయ్యగా, ఇక ఆ నామకరణ మహోత్సవాన్ని చూసిన ఋష్యశృంగ ఋషి, శాంత, ఆ రోమపాదుడు అందరూ కలిసి కూడా వాళ్ళని ఆశీర్వచనములు చేసి అక్కడ నుంచి వారి రాజ్యమునకు వెళ్ళిపోయారు. ఇక లక్ష్మణుడు యొక్క నేచర్ ఏమిటంటే, ఆ దశమి రోజు ఆశ్లేష నక్షత్రం రోజు పుట్టినవాడు కైంకర్యం అంటే ఎలా చేయాలి, శరణాగతి అంటే ఎలా చేయాలి, స్వామివారి దగ్గర ఎలా నిలబడి స్వామివారికి పూర్తి శరణాగతి పొంది ఎలా బ్రతకాలో మనకు రామాయణం ద్వారా లక్ష్మణస్వామి చెప్తారు. ఇక శత్రుఘ్నుడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనసు చలించకుండా దృఢంగా ఎలా నిలబడాలో ఆయన శత్రుఘ్నుడు మనకు నేర్పుతాడు. సో ఇలాగ రామచంద్రమూర్తి, భరత, లక్ష్మణ, శత్రుఘ్నులనే 4 పిల్లల్ని చూసి మురిసిపోతున్న దశరథుడు కౌసల్య, సుమిత్ర, కైకేయులను చూసి అక్కడ ఉన్న ఋషిపుంగవులందరూ కూడా వాళ్ళని ఆశీర్వదించి అక్కడ నుంచి ఎవరికి వారి ఆశ్రమాలకు వెళ్ళిపోతుండగా, ఇవాళ మనం ఇక్కడ ఈ ఎపిసోడ్ని ముగిస్తూ అసలు బాల్యంలో రామచంద్రమూర్తి ఎలా పెరిగాడు, ఆయన ఎలాంటి లీలలు చేశాడు, తర్వాత ఏం జరిగిందో మనం తరువాయి భాగంలో తెలుసుకుందాం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం. విన్నారు కదండి, దశరథ మహారాజు యజ్ఞపాయసాన్ని తన పట్టపురాణులకి ఎలా పంచారో, అలాగే రాముల లక్ష్మణ భరత శత్రుఘ్నులు ఎలా జన్మించారో కూడా మనం తెలుసుకున్నాం. తర్వాత ఏం జరిగిందో తర్వాయి భాగంలో తెలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి కేసీ టాక్స్ తెలుగు. హరే కృష్ణ.